welcome to today's session on usage of AI tools in teaching. Particularly, sir, is it clear, sir? Screen and everything? Clear, sir. Super. Okay. సో ఈ రోజు మనము చాట్ జీపీటీని మన క్లాస్ రూమ్ టీచింగ్ లో ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీకు కొంత అవగాహన పరచడానికి ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ just learn about what is ChatGPT. ChatGPT is an AI chatbot created by OpenAI, which is the USA-based one. So it understands all the languages, particularly English. Even if you give in Telugu, and Telugulo kuda manam ichina sare ardham chesukogaladu. So no coding is needed. దీనికి ఏమీ అవసరం లేదు. Replies instantly like very smart assistant. మనకి స్మార్ట్ అసిస్టెంట్ లాగా దేనికైనా మనం ఏ చిన్న క్వశ్చన్ ఇచ్చినా ఏ చిన్న మనకి దేనికైనా సరే క్విక్ గా రెస్పాండ్ అవుతుంది. ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ చాట్ బోట్ ఫర్ సమ్ ఎక్స్టెంట్. అంటే ఏంటంటే కొంతవరకు మనకి లాగిన్ ద్వారా అయితే కొంతవరకు మనకి ఇది ఫ్రీ సోర్సే. బట్ ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ లో మరి చాలా ఎక్కువ ఫీచర్స్ కావాలి అని అనిపిస్తే మాత్రం దీనికి పెయిడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. బట్ మన క్లాస్ రూమ్ పర్పస్ టీచింగ్ లో ఉపయోగించుకోవడానికి మనం ఉపయోగించుకునేది ఫ్రీ వెర్షన్ తో మనం ఈజీగా చేయొచ్చు. సో ఇది ఫోన్ లో వర్క్ అవుతుంది, టాబ్లెట్ లో వర్క్ అవుతుంది, కంప్యూటర్ లో వర్క్ అవుతుంది. ఫోన్ లో అయితే మనకి గూగుల్ ప్లే స్టోర్ నుంచి చాట్ జీపీటీ మనం డైరెక్ట్ గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ టాబ్లెట్ లో అయితే త్రూ డైరెక్ట్ గా మనం గూగుల్ వెబ్ బ్రౌజర్ ద్వారా చేయొచ్చు. అది ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. సో దీన్ని మనం చేయాలి అని అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. సో గూగుల్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, అంటే ముందుగా నేను వెబ్ బ్రౌజర్ ద్వారా చాట్ జీపీటీని ఏ విధంగా ఉపయోగిస్తాను. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మన క్లాస్ రూమ్ లో ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా సందర్భంలో ఈ చాట్ జీపీటీని ఉపయోగించాలంటే త్రూ వెబ్ బ్రౌజర్ మాత్రమే అవుతుంది. సో దట్ మనం త్రూ వెబ్ బ్రౌజర్ ద్వారా చాట్ జీపీటీని మన క్లాస్ రూమ్ టీచింగ్ లో ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండడానికి దీన్ని చెప్తున్నాను. సో మనకి ఏదైనా ఒక బ్రౌజర్, ఏదైనా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఆర్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఆర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏదైనా ఓపెన్ చేసి గూగుల్ ని ఓపెన్ చేసాం. గూగుల్ ఓపెన్ చేసి ఇందులోనేమో చాట్ జీపీటీ అని జస్ట్ మనం చాట్ జీపీటీ అని టైప్ చేస్తే చాలు, ఫస్ట్ మనకు ఓపెన్ అయింది. సో chatgpt.com అనేది ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ రెడ్ కలర్ లో ఇండికేట్ చేసిన దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినంటే ఆటోమేటిక్ గా ఇది ఏంటంటే మెయిన్ పేజ్ కి లాగిన్ అవుతుంది, మెయిన్ పేజ్ కి డైవర్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ గా మనం సైన్ అప్ అయితే అవ్వాలి. సైన్ అప్ అవడం అంటే మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నమాట. అంటే ఫ్రీ వర్షనే గానీ మనం త్రూ జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ లాగిన్ ని ప్రెస్ చేసి ఆటోమేటిక్ గా లాగిన్ విత్ అని అడుగుతాం, కంటిన్యూ విత్ గూగుల్. ఒకవేళ ఫస్ట్ టైం అయితే మనకు అందరికీ తెలిసిందే సైన్ అప్ అవుతాం. సైన్ అప్ లో సో జీమెయిల్ ద్వారా సైన్ అప్ అవుతాం. సింపుల్ జీమెయిల్ సెలెక్ట్ చేసుకుంటే ఏం అవసరం లేదు. సో కంటిన్యూ విత్ జీమెయిల్ అని కొట్టి కంటిన్యూ కొట్టినట్టంటే ఆటోమేటిక్ గా మన సిస్టమ్ లో ఏదైతే జీమెయిల్ వెబ్ బ్రౌజర్ కు ఓపెన్ అవుతుందో ఆ జీమెయిల్ ద్వారా మనం ఓపెన్ అవుతాం. ఒక్కసారి మనం చాట్ జీపీటీ జీమెయిల్ ద్వారా ఓపెన్ అయ్యేటప్పటికి మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో మనకి న్యూ చాట్, సెర్చ్ చాట్, ఆ లైబ్రరీ అంటే ఆల్రెడీ ఇప్పుడు వరకు చేసినవి, ప్రాజెక్ట్స్ ఏమైనా, యాప్స్ అయినా ఇలాంటివన్నీ కూడా, అలాగే రీసెంట్ గా మనం ఏమైనా సరే సెర్చ్ చేస్తే అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటది. సో ఇది ఏంటంటే సెర్చ్ బాక్స్, మెయిన్ గా ఇది. ఈ సెర్చ్ బాక్స్ ద్వారా మనం కమాండ్ ఇవ్వడం ద్వారా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని పొందవచ్చు. సింపుల్ గా లాగిన్ అవడం ఇదే ప్రాసెస్ అన్నమాట. ఈజీగా ప్రతి ఒక్కరూ కూడా చాట్ జీపీటీని ఈజీగా వెబ్ బ్రౌజర్ ద్వారా సింపుల్ గా లాగిన్ అయితే అవ్వచ్చు. అయితే ఇప్పుడే చెప్పాను, మనకి చాట్ జీపీటీ ద్వారా మనకి ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా, అది క్వశ్చన్ కి ఆన్సరా, లేకపోతే ఒక ఇమేజ్ క్రియేషనా, లేకపోతే మ్యాథమెటికల్ పరంగా ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసుకోవాలా, లేకపోతే ఒక పీరియడ్ కి ఒక ప్లాన్ నాకు ఈజీగా ఇమ్మన్నా, లేకపోతే వేరే ఇతర ఏదైనా సరే మ్యాథమెటికల్ గా ఒక క్విజ్ తయారు చేసుకోదా, ఒక వర్క్ షీట్ తయారు చేసుకుందాం అనుకున్నా సరే, దేనికైనా సరే మనం ఈ సెర్చ్ బాక్స్ లో మనకి కంప్యూటర్ కి అంటే చాట్ జీపీటీకి అర్థమయ్యే భాషలో మనం ఇవ్వాలి. అయితే దాన్ని మనం ప్రాంప్ట్ అని అంటాం. అయితే ఇక్కడ ఏ ఏఐ టూల్ కైనా సరే ప్రాంప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ప్రాంప్ట్ రాసేటప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తలు వహించాలి, ఎటువంటి ప్రాంప్ట్ అయినా సరే. సో ఇక్కడ ఒక మోడల్ ఇవ్వడం జరిగింది. సో టాస్క్ ఏంటి, అది ఏ క్లాస్ రిలేటెడ్ గా, యాజ్ ఏ టీచర్ గా ఉన్నాం కాబట్టి నేను క్లాసు సబ్జెక్టు స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాను. సో వాట్ ఈస్ ద టాస్క్
అది ఏ క్లాసు, ఏ సబ్జెక్టు, ఏ టాపిక్, ఫార్మాట్ ఏంటి, అది ఏ మీడియం కి సంబంధించి అనేది క్లియర్ కట్ గా మనం ఆ ఇన్పుట్ బాక్స్ లో అయితే ఇవ్వాల్సిందే. సపోజ్ ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, మేక్ ఏ క్వశ్చన్ పేపర్ ఆన్ మ్యాథ్స్ అని అంటే ఇట్ ఈస్ మనకే తెలుసు ఇట్ ఈస్ ఎ వీక్ ప్రాంప్ట్, అంటే అది అర్థం చేసుకోలేదు. దేని మీదైనా సరే ఇవ్వచ్చు, ఎన్ని మార్కులకి అనేది స్పెసిఫిక్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ స్పెసిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే కొన్ని రూల్స్ పాటించాలి. బీ స్పెసిఫిక్, ఆల్వేజ్ మెన్షన్ ద క్లాస్, సబ్జెక్ట్, చాప్టర్, మార్క్స్, డ్యూరేషన్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్వశ్చన్ పేపర్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ స్పెసిఫిక్ గా ఉండాలి. అలాగే మెన్షన్ ద ఫార్మాట్, సపోజ్ ఈ టేబులర్ ఫార్మాటా, బుల్లెట్ పాయింట్స్ లోనా, స్టెప్ బై స్టెప్ ఫార్మాటా, ఇలాగ ఒక పారాగ్రాఫ్ ఫార్మాట్ లో కావాలా అనేది కూడా దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. మీడియం అనేది ఎదర్ ఇంగ్లీష్ లో ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది, క్వశ్చన్ మన ఇంగ్లీష్ లో ఇస్తే. సో ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ ఇన్ తెలుగు, ట్రాన్స్లేట్ ఇన్ టు తెలుగు అంటే ఆటోమేటిక్ గా తెలుగులో వచ్చేస్తుంది. బట్ ఇట్ ఈస్ బెటర్ టు మెన్షన్ ద మీడియం అండ్ ఆస్క్ టు ఇంప్రూవ్, అంటే మేక్ దిస్ సింపుల్, అంటే మోర్ డీటెయిల్డ్ గా ఇవ్వాలా, షార్టర్ వెర్షన్ ఇవ్వాలా, అక్కడ మనకు కావాల్సిన ఎన్ని వర్డ్స్ లో కావాలనేది కూడా మన ప్రాంప్ట్ లోనే జాగ్రత్తగా ఇవ్వాల్సింది. అలాగే ఏదైనా చేంజ్ ఆల్రెడీ ఇచ్చిందని చేంజ్ చేయాలి అని అంటే ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. సో వన్ టాస్క్ ఎట్ ఏ టైమ్, సో ఆస్క్ వన్ థింగ్, గెట్ రిజల్ట్స్ అండ్ దెన్ నెక్స్ట్, డోంట్ కంబైన్ 2 or 5 టాస్క్. అంటే జనరల్ గా మనం ఏదైతే ఒక టాస్క్ అన్నామో, క్వశ్చన్ పేపరా లేకపోతే లెసన్ ప్లానా, లేకపోతే ఒక కాన్సెప్ట్ మ్యాప్ తయారు చేసుకుందాం అనుకుంటున్నాము, ఒక టిఎల్ఎం తయారు చేసుకుందాం అనుకుంటున్నాము, లేకపోతే ఒక ఎంసీక్యూ క్వశ్చన్ సెట్ తయారు చేసుకుందాం, క్విజ్ క్వశ్చన్ సెట్ తయారు చేసుకుందాం. ఏదైనప్పటికీ కూడా ఒక టాస్క్ ముందు ఇచ్చి ఆ టాస్క్ కంప్లీట్ అయినంత వరకు వెయిట్ చేయాలి. 2 or 3 టాస్క్ ఎట్ ఏ టైం ఇవ్వకూడదు. ఈ పాయింట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏదైనా సరే చాట్ జీపీటీ ప్రాంప్ట్ రూపంలోనే ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ రాసెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొద్దిగా అంటే కొంత స్ట్రాంగ్, క్రియేట్ ఏ 30 mark పేపర్ ఫర్ క్లాస్ 9th మ్యాథ్ స్టాటిస్టిక్స్, 5 MCQ, 4 SA, 3 LA లాంగ్ ఆన్సర్, ఏపీ బోర్డ్ ఆన్సర్ కీ ఎట్ ద ఎండ్. ఇలాగ ఇచ్చేటప్పటికి ఏంటంటే క్లియర్ కట్ గా అనమాట ఎన్ని మార్క్స్ ఉండాలి, ఎన్ని లాంగ్ ఆన్సర్ ఉండాలి, ఎన్ని షార్ట్ ఆన్సర్ ఉండాలి, ఎన్ని MCQ ఉండాలి, ఏ క్లాసు, ఏ చాప్టర్, ఏ బోర్డు నుంచి కీ ఉందా లేదా అనేది అన్ని కూడా ఇందులో మెన్షన్ అయింది. ఈ విధంగా కానీ మనం ప్రాంప్ట్ గాని ఇచ్చినట్లయితే సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకొని మనకి అనుకున్నటువంటి బెటర్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ప్రాంప్ట్ ఎంత పర్ఫెక్ట్ గా ఇస్తే నీ రిజల్ట్ అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. సో కంప్లీట్లీ ఏని యూజ్ చేసుకొని మనం ఏది జనరేట్ చేసుకోవాలనుకున్నా ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రాంప్ట్. దీని గురించి కోర్సే ఉంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది. బట్ మన వరకు కూడా మినిమం ఎలాగా ప్రాంప్ట్ రాయాలంటే ఏం కీ రూల్స్ ఆర్ ఏ కీ పాయింట్స్ అనేది ఫాలో అవ్వాలనేది మనం ఇప్పుడు జస్ట్ నేర్చుకున్నాం. సో అయితే ఇక్కడ కొన్ని ప్రాంప్ట్స్ అయితే మీ గురించి ఇవ్వడం జరిగింది. వీటిని యూజ్ చేస్తూ మనం ఏ విధంగా చేద్దామని లైవ్ లో ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. సో ఒక లెసన్ ప్లాన్ గురించి అయితే ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి, ఒక టిఎల్ఎం పోస్టర్ గురించి అయితే ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి, ఒక క్వశ్చన్ పేపర్ గురించి ఇక్కడ మీకు ఇది కూడా షేర్ చేస్తాను. సో ఇది ముఖ్యంగా. సో దీన్ని ఈ రోజు మనం ప్రాక్టికల్ గా కూడా ఏ విధంగానైతే ఈ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని క్లాస్ రూమ్ టీచింగ్ లో పర్టికులర్ గా ఒక మ్యాథమెటిక్స్ టీచరు ఈ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని క్లాస్ రూమ్ ని ఎఫెక్టివ్ గా టీచ్ చేయడానికి ఏవేవి చేయొచ్చు అనేది మనం ఈ సెషన్ ద్వారా నేర్చుకుందాం. సో ఇది మెయిన్ అంటే జస్ట్ ఒక ఓవర్ వ్యూ. డైరెక్ట్ గా నేను వెళ్ళిపోతున్నాను. సో మీకు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు సో గూగుల్లో మనకి చాట్ జీపీటీ అని టైప్ చేశాను. చాట్ జీపీటీ ఫస్ట్ వస్తుంది, చాట్ జీపీటీ ఇక్కడ. సో ఆటోమేటిక్ గా ఇది 2-3 times లాగిన్ అవడం వల్ల నా లాగిన్ లోకి అయితే వచ్చింది. సో ఇందాక సో ఇది మనకి ఇక్కడ చూసాం కదా, ఇది మనం ఏదైతే ప్రాంప్ట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ప్రాంప్ట్ అంతా ఇక్కడ ఇస్తాము. సో ఇది న్యూ చాట్ అయితే న్యూ చాట్, లేకపోతే ఆల్రెడీ మనం చాట్ చేసిన దాని మీద వర్క్ చేస్తుంటే అందులోనే కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఇందులో 1 by 1 ఫస్ట్ మనం ఏంటంటే ఒక పోస్టర్ ని ఎలా డిజైన్ చేసుకుందాం మన క్లాస్ రూమ్ కు ఉపయోగపడేది. అలాగే ఒక మైండ్ మ్యాప్ ఆర్ కాన్సెప్ట్ మ్యాప్ ని ఒక క్లాస్ రూమ్ కి యూజ్ అయ్యేటట్టు ఎలా తయారు చేసుకుందాం. అలాగే నెక్స్ట్ ఒకవేళ సపోజ్ ఎవరో తయారు చేసింది ఉంది, దాన్ని ఎడిట్ కొద్దిగా చిన్న మోడిఫికేషన్స్ తో ఎడిట్ ఎలా చేసుకుందాం. ముందు ఈ విషయాల మీద మనం సో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో మనం ప్రాంప్ట్స్ అనేవి కూడా ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్ ఇవ్వడంలో ఇంకొకటి పాయింట్ ఏంటంటే, సో సపోజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే
సో ఒక పోస్టర్ డిజైన్ చేయడానికి ఇక్కడ ఒక ప్రాంప్ట్ నేను తయారు చేసుకున్నాను. ఎలాగంటే యాక్ట్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఎడ్యుకేషనల్ గ్రాఫిక్ డిజైనర్. మనకి ఒక ఎక్స్పర్ట్ గ్రాఫిక్ డిజైనర్ ఎలా చేస్తాడో అలాంటిది ఎక్స్పర్ట్ లాగా నువ్వు థింక్ చేసి యూ కెన్ డిజైన్ అలా ఇవ్వు అనేసి ఒక ప్రాంప్ట్ ఆల్రెడీ తయారు చేస్తాను. ఇక్కడ ఒక ప్రాంప్ట్ తయారు చేసి ఆల్రెడీ ఉంచాను. సో నేను అంటే టైం వేస్ట్ కాకుండా ఆ ప్రాంప్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ కాపీ చేస్తున్నాను. సో కాపీ చేశాను ఇక్కడ ప్రాంప్ట్ యాక్ట్ యాజ్ ఎక్స్పర్ట్ ఎడ్యుకేషనల్ గ్రాఫిక్ డిజైనర్, NCERT మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఇలిస్ట్రేటర్, SCERT ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, instructor designer, visual learning specialist and classroom teaching aid developer. Design a highly engaging classroom ready teacher learning material, okay, like a poster for the following details. I am going to design it for a classroom 6th class 6th కోసం సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. అయితే ఈ పోస్టర్ కి ఏ చాప్టర్ మీద నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే స్పెసిఫిక్ గా ప్యాటర్న్ ఇన్ నంబర్స్ మీద. ఇందులో టాపిక్ సబ్ టాపిక్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఓన్లీ చాప్టర్ ఇస్తే చాప్టర్ మొత్తానికి చేస్తుంది. ద పోస్టర్ షుడ్ అలైన్ విత్ లేటెస్ట్ NCERT SCERT ఆంధ్రప్రదేశ్ సిలబస్ అండ్ సపోర్ట్ కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ అండర్ NEP 20. సో డిజైనింగ్ రిక్వైర్మెంట్ కూడా A4 సైజ్ ఇలాగనమాట. ఒక క్లియర్ కట్ గా మనకి ఏది అవుట్పుట్ రావాలి అనేది ఆ ప్రాంప్ట్ లో మనం చేస్తే, అలాగనేసి సింపుల్ గా మీరు జనరేటే పోస్టర్ ఆఫ్ A4 size for class 6th maths topic on patterns in numbers అని ఇచ్చినా ఇది డిజైన్ చేస్తుంది. బట్ ఎఫెక్టివ్ గా ఉండడానికి ఏంటంటే మనం అందులో క్వాలిటీ రిజల్యూషన్ ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ గా ఎలా ఉండాలి, కలర్స్ ఏం చేయాలి అది కూడా మనం మెన్షన్ చేసినట్లయితే ఇట్ విల్. సో ఇక్కడ ఇచ్చేసిన వెంటనే నేను ఇక్కడ సో సెండ్ ప్రాంప్ట్ కొట్టాను. ప్రాంప్ట్ ఇది ఆల్రెడీ ప్రాంప్ట్ రెడీ చేసుకుని ఉన్నాను. ఈ ప్రాంప్ట్స్ మీకు కావాలండి. సో ఆటోమేటిక్ గా ఇది ఇమేజ్ ని క్రియేట్ చేసేస్తుంది. ఏం లేదు, ఆ ప్రాంప్ట్ మనం రెడీ చేసుకుని కాపీ చేసేసి అందులో క్లాసు టాపిక్ గాని మనం ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా మన క్లాస్ రూమ్ TLM కి సరిపడి ఏదైతే మన 6th క్లాస్ ప్యాటర్న్స్ ఇన్ నంబర్స్ అన్నామో ఆ కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా ఒక TLM పోస్టర్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇలాగా ఇది జనరేట్ చేయడానికి అయితే కొంత టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. సో జస్ట్ ఇట్ టేక్స్ అరౌండ్ 30 seconds to 45 to 1 minute బేస్డ్ ఆన్ అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ యొక్క స్పెసిఫికేషన్ బదులుగా సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే సింపుల్ గా తయారు చేస్తుంది. ప్రాంప్ట్ లోనే కండిషన్స్ మనం ఎక్కువ ఇచ్చినట్లయితే దానికి అనుగుణంగా ప్రతి కండిషన్ సాటిస్ఫై చేసేటట్టు తయారు చేస్తుంది కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. సో మనం ఫస్ట్ చాప్టర్ 6th క్లాస్ లో ప్యాటర్న్ ఇన్ నంబర్స్ నుంచి TLM కి ఉపయోగపడేటట్టు ఒక పోస్టర్ ని A4 సైజులోనో A3 సైజులోనో డిజైన్ చేయమన్నా అందులో ఉండే కాన్సెప్ట్స్ కవర్ అయ్యేటట్టు పిల్లలకి అన్ని విజువల్ గా అన్ని కాన్సెప్ట్స్ ఒకసారి ఈజీగా వాళ్ళకి రీక్యాప్చులేషన్ లోనో లేకపోతే పవర్ లో అంటే మనం చెప్పేటప్పుడు కాన్సెప్ట్ అయిన తర్వాత చెప్పడానికి లేకపోతే ఆ పోస్టర్ యాజ్ ఏ TLM గా ఉపయోగించుకోవడానికి దీన్ని తయారు చేసాం. సో ఫస్ట్ వన్ ఇది రెడీ అవుతుంది చూడండి. సో ఇట్ టేక్స్ 45 seconds to 1 minute వరకు డిజైన్ చేయడానికి అయితే తీసుకుంటుంది. అయితే ChatGPT లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనం గూగుల్ అంటే Gmail ద్వారా చేస్తే మనకి చాలా వరకు ఫ్రీ ఇమేజెస్ అరౌండ్ 15 ఇమేజెస్ వరకు బై డైలీ మనం చేసుకోవచ్చు. అలాగే డేటా వరకు మనకి డౌట్స్ ఉన్నవి ఎన్నైనా చేసుకోవచ్చు. అయితే ఇందులో కూడా ప్రో వర్షన్స్ ఉన్నాయి. మనకి ఇంకా అన్లిమిటెడ్ గా కావాలి, క్వాలిటీ ఇంకా పెంచుకోవాలంటే. బట్ మన క్లాస్ రూమ్ పరంగా ఈ ఫ్రీ వర్షన్ లాగిన్ విత్ Gmail అయితే సరిపోతుంది. సో ఇది సో లెట్ us అబ్జర్వ్ దట్ మనకి ఇక్కడ ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఉంది. సో ప్యాటర్న్ నంబర్స్ నుంచి సో జనరేట్ ఇక ఇక్కడ మనకి కలర్ఫుల్ గా ఉండేటట్టు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఒక ప్యాటర్న్. సో దీన్ని మనం ఆఫ్లైన్ లో డౌన్లోడ్ చేసుకొని ఇంకా ప్యానెల్లో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇందులో మనం చేసేటప్పుడు ఒకసారి ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్. సో ఇందులో ఉండే మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని కూడా చూడండి. ఒక పోస్టర్ ని క్లియర్ గా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ క్లాస్ 6 ప్యాటర్న్ ఇన్ నంబర్స్ లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఏంటి, ఇందులోని కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మెయిన్ అంటే టోటల్ చాప్టర్ యొక్క జిస్ట్ అంతా కూడా ఒక పోస్టర్ రూపంలో జస్ట్ మనకి ఇచ్చిందనమాట టోటల్ చాప్టర్ అంతా కూడా. సో ఇలాగా డిఫరెంట్ ఆఫ్ చాప్టర్స్ అంటే కంటెంట్ అంతటిని మనం ఇలాంటిది మనం ఒక చార్ట్ రూపేణ ప్రజెంట్ చేయాలంటే
చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలాంటి చార్ట్ని మనం జనరేట్ చేసి ప్యానెల్లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చార్ట్ అంటే ఒక పోస్టర్ ప్రిపేర్ చేయడానికి కలర్ఫుల్ పోస్టర్ విత్ కంటెంట్, మనకి ఏదైతే కంటెంట్ ఉందో టెక్స్ట్ బుక్ కంటెంట్కి మ్యాచ్ అయ్యేటట్టు క్లియర్ కట్గా మనకి ఈ పోస్టర్ అనేది డిజైన్ చేస్తాం. అయితే ఇది చేసాం ఇందులో. అయితే మనకు ఆశ ఏంటంటే ఓకే ఇదంతా బాగానే ఉంది, ఇందులో నా స్కూల్ పేరు కూడా వస్తే బాగుంటుంది, కిందనే నా పేరు వస్తే బాగుంటుంది అని అనిపిస్తే జస్ట్ కీప్ హెడ్డింగ్ యాజ్ మై స్కూల్ నేమ్, హెడ్డింగ్ స్కూల్ సంథింగ్, మన స్కూల్ పేరు టైప్ చేసుకుంటాం. బాటమ్ ఏం చేస్తామంటే బాటమ్ నేమ్ ఆఫ్ టీచర్. సపోజ్ అంటే మనం ఏదో ఒక ఎడిట్ చేసుకుందాం అనుకుంటున్నాం అది. సో నేను నా పేరు రాశాను, ఆల్రెడీ జనరేటెడ్. సో ఈ రెండు కూడా ఉంటే నాకు అనిపిస్తుంది బాగుంది అని అనుకున్నాను. సో ఇది రెండు చేసి రీజనరేట్ కొట్టాను. రీజనరేట్ అంటే మళ్ళీ దీన్నే హెడ్డింగ్ ఏమో స్కూల్ ఉండాలి, సంథింగ్. ఓకే ఎనీవే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం. సో దీన్ని ఇలాగా సో ఆల్రెడీ పోస్టర్ అయితే చేసింది, బట్ ఒక స్మాల్ కరెక్షన్ అయితే మళ్ళీ చేయమని చెప్పాము. పైనేమో నా స్కూల్ నేమ్ ఉండేటట్టు ఇంకా ఉంటే పిల్లలకి అట్రాక్టివ్ గా ఉంటది కదా అని అనుకున్నాను. కిందని ఎవరైతే తయారు చేసామో అది కూడా ఉంటే బాగుంటది కదా అని అనిపించింది, ఒకవేళ కావాలనిపిస్తే. సో వాటిని కూడా మనం ఎడిట్ అని పెట్టి ఆ సింపుల్ మళ్ళీ ఇవి యాడ్ చేయండి అని చెప్తే ఆటోమేటిక్ గా అందులో వీటిని మళ్ళీ ఇంక్లూడ్ చేస్తూ మళ్ళా కొత్త పోస్టర్ అయితే ఇది డిజైన్ చేస్తుంది అనమాట. సో అగైన్ ఇట్ విల్ టేక్ సమ్ 45 seconds to 1 minute అప్ టు దట్ మీన్స్ 60 seconds వరకు టైం ఈజీగా తీసుకుంటుంది జనరేట్ చేయడానికి. సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి అంటే ఈ ప్రాంప్ట్స్ కూడా మనకి ఏంటంటే జనరేట్ చేసుకొని ఒక దగ్గర ఆల్రెడీ ఉంచుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి ప్రాంప్ట్స్ అన్నిటిని అందులో క్లాసు చాప్టర్ మాత్రమే అప్పటికప్పుడు టైప్ చేసుకుంటాం. సో ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ ని ఆల్రెడీ సో మేము తయారు చేసిన ప్రాంప్ట్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వెబ్సైట్ లో పెట్టుకుందాం, ఎవరు కావాల్సినప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో లెట్ us అబ్జర్వ్ దిస్. ఆల్రెడీ మనం ఏం చేసామంటే 6th class మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ ప్యాటర్న్ ఇన్ నెంబర్స్ నుంచి టోటల్ కాన్సెప్ట్స్ అన్నిటికీ సంబంధించి నాకు ఒక జస్ట్ పోస్టర్ కావాలి అని అన్నాను. సో ఆటోమేటిక్ గా దాన్ని తీసుకొని మనకి టోటల్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి అందులో లెర్నింగ్ అవుట్కమ్స్ తో సహా మొత్తం మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని డిజైన్ కవర్ చేస్తూ మనకు ఒక పోస్టర్ డిజైన్ చేసింది. అయితే ఈ పోస్టర్ ని బాగుంది, దీన్ని క్లాస్ రూమ్ టీచింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. లేదనుకునేటప్పుడు ఇంకా ఇందులో చిన్న చిన్న మోడిఫికేషన్స్ కావాలనుకుంటే కంటిన్యూషన్ లో మళ్ళీ దానికి మనం చిన్న కమాండ్ మళ్ళీ అగైన్ ప్రాంప్ట్ అన్నమాట, యాడ్ ఆర్ రీజనరేట్ విత్ బై స్మాల్ మోడిఫికేషన్స్. సింపుల్ కమాండ్ ఇచ్చినా సరే ఈజీగా అది అర్థం చేసుకోగలుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ దిస్. ఇందులో నేను ఈ మోడిఫికేషన్స్ చేద్దామని అనుకున్నాను. సో ఆటోమేటిక్ గా ఈ మోడిఫికేషన్స్ అనేవి అవుతున్నాయి. సో ఇంకా జనరేట్ అవుతుంది చూడండి. మనకి ఇలాంటివి ఎన్ని పోస్టర్స్ కలర్ఫుల్ పోస్టర్స్ ఎన్నైనా సరే మనం డిజైన్ చేసుకొని మన క్లాస్ రూమ్ అంటే అప్పటికప్పుడు క్లాస్ రూమ్ టీచింగ్ లో అని కాకుండా మనం ఖాళీగా ఉండేటప్పుడు మన కంటెంట్ కి సరిపడేటటువంటి పోస్టర్స్ మన స్కూల్ పిల్లలకి మన స్కూల్ పోస్టర్ అంటే నేమ్ తోటే డిజైన్ చేసుకొని వాటిని పెట్టుకొని ఒకసారి ఆ సిస్టమ్ లో మన క్లాస్ రూమ్ టీచింగ్ లో అప్పుడు ఉపయోగించుకుంటే మామూలు జనరల్ గా టిఎల్ఎం కంటే డెఫినెట్ గా ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. సో జనరేషన్ కి ఇదే కొంత టైం తీసుకుంది, ఫినిష్ అయిపోయింది మీకు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మనకి మీరు ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ స్కూల్ నేమ్ కూడా ఏంటి దానికి కూడా మనం ఇంకా ఎఫెక్టివ్ గా ఇంత హెడ్డింగ్ ఈ కలర్ తో అని పెడితే ఆటోమేటిక్ గా అది మరలా అంతే ఎఫెక్టివ్ గా దాన్ని ఇంక్లూడ్ చేస్తుంది. ఇక్కడ నేనేమి సింపుల్ గా చాలా సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ అంటే చిన్నది యాడ్ ఇట్ అని జస్ట్ ఇక్కడ చూడండి స్కూల్ జెడ్పీచర్స్ వేంపాడు ఇలాగ యాడ్ చేస్తుంది డిపార్ట్మెంట్. అలాగే కిందనేమో టీచర్ నేమ్ కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పాను. సో ఆటోమేటిక్ గా కిందనే ఎక్కడ ఒక దగ్గర నేమ్ ఆఫ్ ద టీచర్ సో ఇక్కడ కిందనే యాడ్ చేసింది అనమాట. అంటే ఇలాగా
సో జస్ట్ ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే ఇది. సో దిస్ ఈజ్ వన్. సో ఈ విధంగా ఒక పోస్టర్ ని మన చాప్టర్ రిలేటెడ్ గా ఉండేవి తయారు చేసుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ ఈజ్ కాన్సెప్ట్ మ్యాప్. కాన్సెప్ట్ మ్యాప్ కూడా సో కాన్సెప్ట్ మ్యాప్ ని ఏ విధంగా సేమ్ ఈజ్ ద కేస్, దీనికి కూడా రిలేటెడ్ గా ఉండేటటువంటి ఒక ప్రాంప్ట్ నేను ముందుగానే తయారు చేసుకున్నాను. సో దిస్ ఈజ్ ఫర్ టిఎల్ఎం, దిస్ ఈజ్ ఫర్ మైండ్ మ్యాప్ ఆర్ కాన్సెప్ట్ మ్యాప్. మైండ్ మ్యాప్ కి ఒక నేను తయారు చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ దీన్ని తయారు చేసుకున్న దాన్ని పేస్ట్ చేశాను. అయితే మీకు ఒకసారి మీరు చదివి వినిపిస్తాను మీకు కూడా. సో హియర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాంప్ట్ లోని క్రియేట్ ఎ కలర్ఫుల్ మైండ్ మ్యాప్ ఫర్ ద చాప్టర్. సో దిస్ ఈజ్ చాప్టర్ నేమ్, అది చాప్టర్ నేమ్. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే చాప్టర్ నేమ్ ఈజ్ సపోజ్ సమ్ అదర్ క్లాస్ తీసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్. సో చాప్టర్ నేమ్ చాప్టర్ నేమ్ ఈజ్ ట్రిగ్నోమెట్రీ ఆఫ్ క్లాస్ 10th అనేసి ట్రిగ్నోమెట్రీ ఆఫ్ క్లాస్ 10th. ఇంకా ఇందులో సబ్ టాపిక్స్ ఏం కావాలి అని అంటే అవి కూడా ఇచ్చుకుంటే చాలా క్లియర్ గా ఉంటుంది. ఇది కూడా ఎంత డైమెన్షన్ ఎలా ఫ్లో ఉండాలనేది ఇందులో ఇస్తాను. ఇందులో టాపిక్ ఎగ్జాక్ట్ గా ఎంటర్ చేసేసి నేను మళ్ళీ ప్రాంప్ట్ ని సెండ్ చేస్తాను. అంటే ఇది ఆల్రెడీ బిల్ట్ ఇన్ ప్రాంప్ట్స్, తయారు చేసుకునే ప్రాంప్ట్సే. ఇది కూడా ఏఐ ద్వారానే మన బెస్ట్ ప్రాంప్ట్స్ ని మనం తయారు చేసుకుని ఎక్కడైతే బెస్ట్ అవుట్పుట్ ఇస్తుందో అలాంటి ప్రాంప్ట్స్ అన్నిటిని మనం ఒక దగ్గర పెట్టుకొని ఆ ప్రాంప్ట్ ని ఉపయోగించినట్లయితే మనకి ఎఫెక్టివ్ గా తయారు చేస్తుంది, ఫాస్ట్ గా తయారు చేస్తుంది. అంటే ప్రాంప్ట్ ఎంత ఎఫెక్టివ్ గా ఇస్తే మనకి అంత ఎఫెక్టివ్ గా మన అవుట్పుట్ అనేది ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఏ టిఎల్ఎం పోస్టర్ ఆర్ ఇట్ ఈస్ ఏ అది లేకపోతే ఒక మైండ్ మ్యాప్ కి సంబంధించిందా లేకపోతే ఇంకేదైనా సరే అనమాట, దేనికైనా సరే. సో ఈ విధంగా అనమాట. అంటే ఇమేజ్ క్రియేషన్ కానీ ఇలాంటి వాటికి కొద్దిగా టైం అనేది ఇది తీసుకుంటుంది అనమాట. సో ఇది మైండ్ మ్యాప్ అంటే కాన్సెప్ట్ ఫ్లో. అంటే ఎలాగా ఫస్ట్ ఏ కాన్సెప్ట్ నుంచి ఏ కాన్సెప్ట్ ఎలా వెళ్ళాలి, దేని తర్వాత ఏది చేయాలనేది. మనం ఏదైనా ఒక లెసన్ ని స్టార్ట్ చేసే ముందు మైండ్ మ్యాప్ తో స్టార్ట్ చేస్తుంటాం కాబట్టి ఆ మైండ్ మ్యాప్ ఉంటే క్లాస్ లో పిల్లలకి ఈజీగా ఆ ఫ్లో కనెక్షన్ ఎప్పుడైతే అర్థమైందో కాన్సెప్ట్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఇలాంటి మైండ్ మ్యాప్ కూడా ఓన్ గా మనమే తయారు చేసుకొని అవైలబుల్ అవుతున్నాయి, యూజ్ చేసుకుంటున్నాం. ఆర్ఎల్స్ మనమే తయారు చేసుకొని మన క్లాస్ రూమ్ లో ఉపయోగిస్తే డెఫినెట్ గా ఆ ఇంపాక్ట్ అనేది క్లాస్ రూమ్ లో డెఫినెట్ గా ఇంకా ఎక్కువ ఉంటుంది పిల్లలకి. అది మన స్కూల్ పేరు మీద మన పేరు మీద మనం తయారు చేసుకుంటే ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది పిల్లలకి. సో దట్ మనం అందరూ కూడా యాజ్ ఏ టీచర్స్ గా ఇలాంటివి అనమాట, ఏదర్ కాన్సెప్ట్ మ్యాప్ ఆర్ మైండ్ మ్యాప్ ఆర్ సమ్ టిఎల్ఎం పోస్టర్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సోర్స్ ను ఉపయోగించుకొని మనం చూడండి. ఇక్కడ మనకి ట్రిగ్నామెట్రీ అని ఇచ్చాను, కాన్సెప్ట్ మ్యాప్ అనేది ఇది ఒకటి తయారు చేసింది మీకు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తే. సో మనం అక్కడ ఏమీ లేదు, చాప్టర్ నేమ్ ఇచ్చామంతే. చాప్టర్ నేమ్ ఇస్తే సో ట్రిగ్నామెట్రీ, ఇందులోని మెమరీ ట్రిక్స్ ఇచ్చింది, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ వరకు. సో ఇది అంతకు ముందు మనకి ఈ రీసెంట్ తీసిన కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఫర్ 60 degrees, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, డిప్రెషన్. సో ఏదైతే మనకు కంటెంట్ సో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ మూడిటి మీద కూడా ఏదైతే కాన్సెప్ట్ మనకి క్లాస్ లో డీల్ చేశారో ఏ కాన్సెప్ట్ ఫ్లో అందులో ఉండే మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒక మైండ్ మ్యాప్ క్లియర్ పిక్చర్ కింద ఇది విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ అంటే విత్ ఇన్ 1 minute లో నీట్ గా తయారు చేస్తుంది. సో ఇక్కడ కూడా యాక్చువల్ గా ఆల్రెడీ దాని ముందున్న దానికి మనకి నేమ్ ఇచ్చేయడం వల్ల ఇక్కడ ఆటోమేటిక్ గా మన నేమ్ ని కూడా అక్కడ తీసేసుకుంటుంది. అంటే ప్రీవియస్ ప్రాంప్ట్ ఏదైనా ఇచ్చేటప్పుడు ఇది కూడా ఇంక్లూడ్ చేయండి అంటే ఇట్ విల్ జనరేట్ ఫర్ నెక్స్ట్ ఆల్సో. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ దానికి అవసరం లేదనుకుంటే దాన్ని మనం ఇది తీసేవచ్చు అనమాట. సో చూడండి, అంతకుముందు ఏమో ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఒక పోస్టర్ లాగా తయారు చేసుకున్నాం. ఇక్కడేమో ఒక మైండ్ మ్యాప్ ఆర్ కాన్సెప్ట్ మ్యాప్ ఏదైతే ఫ్లో ఎలా ఉంటుందో అదన్నీ కూడా ఇది ఇంకొక చాప్టర్ నుంచి. సో వీటికి ప్రాంప్ట్స్ అంటే సింపుల్ గా మీరు ప్రాంప్ట్ ఇచ్చినా డెఫినెట్ గా తయారవుతుంది. అలాగే సపోజ్ మీరు ఇంకొకటి చేసేసి ఇమేజ్ల నుంచి వెళ్ళి వేరేది కాన్సెప్ట్కి వెళ్ళిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు సమ్ 10th class మెన్సురేషన్ లో ఉండేటటువంటి ఫార్ములా చార్ట్ కావాలి ఫుల్ గా ఇంపార్టెంట్ పిల్లలకి. సో ప్రిపేర్ ఏ ఫార్ములా చార్ట్ ఆన్
surface areas and volumes of class 10. Surface area and volume of class 10. Prepare a formula chart on surface area. Colorful formula chart అని ఇచ్చాను. సపోజ్ ఫార్ములా చార్ట్ అన్న సింపుల్ గా ఒక ఫార్ములాస్ అన్ని కూడా ఒక దగ్గర జిస్ట్ లా ఉపయోగపడి ఒక కలర్ఫుల్ గా ఉండే చార్ట్ నాకు కావాలి. అది క్లాస్ రూమ్ టీచింగ్ లో ఇది కూడా యాజ్ ఎ టిఎల్ఎం మనం ఉపయోగించుకోవచ్చు, లేకపోతే రివిజన్ కు ఉపయోగించుకోవడానికి. సో ఇట్ ఈస్ ఆల్సో. సో ఇలాంటిది ఈ సింపుల్ ప్రాంప్టే ఇచ్చాను. ఇంకా దీనికి ఇంకా అదే మనం ఇంకా ప్రాంప్ట్ ని ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ తీసుకుంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కొద్ది సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రిపేర్ ఏ ఫార్ములా చార్ట్ కలర్ఫుల్ చార్ట్ ఆన్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ క్లాస్ 10. సింపుల్ క్లాస్ 10th లో ఉండే సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ మీద, అంటే ఆ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ ఆ చార్ట్ నుంచి ఏ ఫార్ములాస్ ఉన్నాయి, ఆ కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయి, వాటి మీద నాకు ఒక కలర్ఫుల్ చార్ట్ అనేది తయారు చేయమంటే ఇది తయారు చేస్తుంది. సో ఇప్పుడు వరకు మనం చూస్తున్నది ఏంటంటే మెయిన్ గా ఒక కాన్సెప్ట్ కి సంబంధించి జిస్ట్ తయారు చేసుకోవడం, ఆ చాప్టర్ కి సంబంధించి, ఆర్ఎల్స్ లేకపోతే ఆ ఫ్లో ఆఫ్ అది కాన్సెప్ట్ ఫ్లో, ముఖ్యంగా కాన్సెప్ట్ మ్యాప్ అంటాము ఆర్ మైండ్ మ్యాప్ అంటాము. ఆ కాన్సెప్ట్ దానికి మైండ్ మ్యాప్ తయారు చేసుకోవాలనుకున్నా, ఆర్ ఎల్స్ యాజ్ ఏ టిఎల్ఎం ఆర్ ఫార్ములా షీట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా అనొచ్చు మనం ఇది. సో ఈ ఫార్ములా షీట్ కానీ టిఎల్ఎం కింద కానీ ఏదైనా తయారు చేసుకోవాలనుకుంటే క్లియర్ కట్ గా, అంటే ఇప్పుడు ఇందులోనే మీరు తర్వాత మీరు ట్రై చేయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క షీట్. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబాయిడ్ అండ్ ఇట్స్ ఫార్ములాస్ ఇన్ వన్ కంప్లీట్ ఇమేజ్, అంతే ఒక్క ఇమేజ్ లోనే దాని ఫార్ములాస్ అంతా, అంటే క్యూబాయిడ్ డయాగ్రామ్ ఇస్తుంది, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, ఓన్లీ ఈ ఫార్ములా. అంటే ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క దానికి నీట్ గా తయారు చేసుకుని కలర్ఫుల్ పోస్టర్స్ మనం ఏ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది ఇది. కాబట్టి అది కూడా చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ చూడండి ఎంత నీట్ గా ఒక చార్ట్ ని సింపుల్ టైంలో తక్కువ టైంలో కలర్ఫుల్ గా, సో మొత్తం ఫార్ములాస్ అన్ని కవర్ అయ్యేటట్టు. దీన్ని ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు మనం, సో మన పేరుతోటి. సో చూడండి ఇక్కడ కంప్లీట్ గా క్లియర్ కట్ గా సర్ఫేస్ ఏరియా అండ్ వాల్ ఫార్ములా చార్ట్, సో క్యూబ్ సైడ్, సో ఇంత క్లియర్ కట్ గాన ప్రతి ఫార్ములా కూడా చూడండి నీట్ గాను మొత్తం వాట్ ఆర్ ద ఫార్ములాస్ ఏమేమైతే ఉపయోగపడతాయో క్లాస్ రూమ్ పరంగా అవన్నిటినీ కూడా ఒక చార్ట్ కింద తయారు చేసేసి ఇచ్చింది. సో ఇందులోనే మనం చెప్పుకున్నాం కదా, మీ స్కూల్ నేమ్ వచ్చేటట్టు ముందే ఇన్స్ట్రక్షన్ ఏంటి, స్కూల్ నేమ్ కూడా ఇంక్లూడ్ చేయాలి. సో అక్కడ స్కూల్ ఎంబ్లమ్ ఉంటే స్కూల్ ఎంబ్లమ్, లేకపోతే మీ ఎంబ్లమ్, ఏదో ఒకటి సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే మీ పర్సనల్, ఇవన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక ఫార్ములా చార్ట్ ని కలర్ఫుల్ గానమాట మనం ఎక్కడి నుంచి అవసరం లేదు, మనమే తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఒక రోజు, ఈవెన్ అరౌండ్ అప్ టు 14 ఇమేజెస్ వరకు ఒక రోజు, ఒకవేళ ఆ డే అయిపోతే నెక్స్ట్ డే అయినా సరే తయారు చేసుకోవచ్చు, ఎప్పుడు ఖాళీ ఉంది. సో ఇవి ఇమేజెస్ వరకు చెప్తున్నాను అనమాట ఇందులో. సో ద ఫస్ట్ కాన్సెప్ట్ ఇందులో మనం అనుకునేది ఏంటంటే చాట్ జీపీటీని ఉపయోగించి ముఖ్యంగా కాన్సెప్ట్ మ్యాప్ కానీ, ఒక టిఎల్ఎం కు ఉపయోగపడేది కానీ, లేకపోతే ఒక ఫార్ములా చార్ట్స్ కానీ, లేకపోతే టోటల్ జిస్ట్ అనేది ఒక పోస్టర్ ని ఆ కాన్సెప్ట్ అంటే ఆ చాప్టర్ కి సంబంధించిన జిస్ట్ ఒక పోస్టర్ రూపంలో, ప్రింటబుల్ పోస్టర్ రూపంలో కావాలని అనుకుంటే మాత్రం ఈ విధంగా సో మనం ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా విత్ ఇన్ ఒక లెస్ దాన్ 1 minute లోనే కలర్ఫుల్ గా ఉండేటట్టు, క్లాస్ రూమ్ లో అట్రాక్టివ్ గా ఉండేటట్టు మనం తయారు చేసుకోవచ్చు. సో కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. సో ఇప్పుడు వరకు మనం ఏంటంటే పోస్టరు టిఎల్ఎం వీటిని చూసుకున్నాం. నెక్స్ట్ అలాగే ఒక టెస్ట్ పెడుతున్నాం. ఈ టెస్ట్ కి ఏమిటంటే నాకు క్వశ్చన్ సెట్ కావాలి. ఈ క్వశ్చన్ సెట్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి. సో క్వశ్చన్ సెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 10th class కి సంబంధించి ఒక క్వశ్చన్, సో దీనికి కూడా ముందుగానే నేను ఒక 25 మార్క్స్ కావాలి అనుకొని నేను ఒక ప్రాంప్ట్ ముందుగానే తయారు చేసుకొని పెట్టుకున్నాను. సో ఇవి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఉంది కాన్సెప్ట్ మ్యాప్ కాకుండా చూడండి, ఇంకా మ్యాథమెటిషియన్స్ ఫొటోస్ కావాలన్నా ఇవన్నిటికీ కూడా అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడే నేను తయారు చేసి పెట్టుకున్నాను రెడీగా ఉండడానికి అనేసి ఈ ప్రాంప్ట్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాం. సో ఇందులో ఒక టెస్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సపోజ్ ఇది కంప్లీట్ చేసుకుంటాను. సో ఇక్కడ అది కాపీ చేశాను ఈ ప్రాంప్ట్ ని ఆల్రెడీ. సో ఇందులో ఏంటంటే ప్రిపేర్ 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, 100 లేకుండా జస్ట్ సింపుల్ గా ఒక 20 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆఫ్ క్లాస్ 10th క్లాస్ వచ్చింది. చాప్టర్కి వచ్చేటప్పటికి ప్రోగ్రెషన్స్ అనుకున్నాను.
ప్రోగ్రెషన్స్. సో ఇంక్లూడ్ MCQ, fill in the blanks, match the following, true or false. సపోజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అవసరం లేకుంటే ఆడ్ మ్యాన్ అవుట్ తీసాను, మాకు అవసరం లేదనుకున్నాం. అసెషన్ రీజన్, వన్ వర్డ్ ఆన్సర్, ఇలాగా ఏమేమైతే అంటే ఇందులో అన్ని ఇంక్లూడ్ చేశాను. పిక్చర్ బేస్డ్ ఇవన్నీ కూడా. సో వన్ వర్డ్ ఆన్సర్, పిక్చర్ బేస్డ్ కూడా పెట్టాను, అవసరం లేదు పిక్చర్ బేస్డ్. డయాగ్రామ్ బేస్డ్ ఆర్ పిక్చర్ బేస్డ్, పజల్ బేస్డ్ ఈజ్ నాట్ నీడ్. ర్యాపిడ్ ఫైర్, ఏమేమి అంటే ఇందులో ఇన్ని ఇంక్లూడ్ చేశాను. అవసరమైన వాటిని నీకు ఏది కావాలో ఆ ప్రాంప్ట్ లోంచి ఏదైతే మళ్ళీ అవన్నీ కూడా ఉంచుకుంటాం, మిగతాదేమో డిలీట్ చేసేస్తాం. ఇంక్లూడ్ ఆన్సర్ కి ఆల్సో డిఫికల్టీ, ఈజీ, మీడియం, హార్డ్ చేయండి. జనరేట్ కలర్ఫుల్ ప్రింటబుల్ PDF అని కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ప్రింట్. సో దీన్ని ఇలా తీసుకుంటే 20 ఆబ్జెక్ట్ క్వశ్చన్స్, ప్రోగ్రెషన్స్ అని ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ ఇచ్చేసి చాప్టర్ ఇచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా వెంటనే ఇది డిస్ప్లే చేసేస్తుంది అనమాట. అంటే ఇమేజ్ క్రియేషన్ కి వీటికి అయితే మాత్రం కొంత అయితే ఇక్కడ నేను ఒకటి ఇచ్చాను, ఏంటన్నా అంటే కిందని PDF ఫార్మాట్ అని ఇచ్చాం. PDF ఫార్మాట్ అని ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే డిస్ప్లే అయిపోతుంది అక్కడ. మనం దాన్ని కాపీ చేసుకొని మనం వర్డ్ ఫార్మాట్ లోకి తీసుకెళ్ళిపోవచ్చు. PDF ఇవ్వడం వల్ల ఏంటంటే దాన్ని ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకొని దానిలో కన్వర్షన్ చేయడానికి ఇది తయారవుతుంది అనమాట. ఇదంతా ఇంటర్నల్ గా ఉండే ప్రోగ్రామ్ అది దీనికి. సో ఇది మనకి సంబంధం లేనిది. సో మనం ఇచ్చింది ఏంటంటే MCQ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ హియర్ అని వచ్చింది. యాక్చువల్గా ప్రింటబుల్ ఫార్మాట్ కంటే కూడా ముఖ్యంగా ChatGPT ప్రింటబుల్ ఫార్మాట్కి వచ్చేటప్పటికి అదర్ ఓపెన్ AI సోర్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా క్లాడ్ అనేది ఉంది, ఆ తర్వాత సెషన్లో నేర్చుకుంటాం. ప్రింటబుల్ ఫార్మాట్, నీట్ డిజైన్ ఫార్మాట్ కావాలంటే మాత్రం అది ChatGPTలో మనకు అంత ఎఫెక్టివ్ గా రాదు. బట్ క్వశ్చన్స్ అన్ని టైప్ తో నీట్ గా వస్తే దాన్ని మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో బట్ అదే క్లాడ్ ఏదైనా యూజ్ చేసినట్లయితే డెఫినెట్ గా మనం ఏ సిస్టమ్ ఎలాగిస్తే అది. సో సారీ, ఓకే ఇది కాదు మనకి, అంటే జస్ట్ ఈ ఫార్మాట్ చిన్న రాంగ్ ఇచ్చింది. జస్ట్ టైప్ ద క్వశ్చన్స్ అని మనం ఇక్కడ ఆటోమేటిక్ గా ఫార్మాట్ PDF అని ఇచ్చాము. జనరేట్ కలర్ఫుల్ ప్రింటబుల్ PDF కాకుండా జనరల్ గా క్వశ్చన్స్ నే మనం ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా అది PDF వచ్చేటప్పటికి చిన్న ప్రాబ్లం వస్తుంటది. సో ఇప్పుడు PDF నేను రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేస్తే చూడండి ఇప్పుడు క్లియర్ కట్ గా మనకి ఇక్కడ టైప్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 1 to 6 ఏం చేస్తుందంటే మల్టిపుల్ చాయిస్. PDF వచ్చేటప్పటికి ఇందులోని డ్రాబ్యాక్ ఏంటంటే ChatGPT ఉపయోగించేటప్పుడు PDF వచ్చేటప్పటికి కరెక్ట్ అవుట్పుట్ ఫార్మాట్ అయితే ఇవ్వట్లేదు. బట్ ఇక్కడ ఉన్న వాటిని మనం ఈజీగా కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని మనం వర్డ్ డాక్యుమెంట్ లో పేస్ట్ చేసుకొని ఆటోమేటిక్ గా దాన్ని ప్రింట్ ఫార్మాట్ లో మళ్ళీ చిన్న అలైన్మెంట్ చేసుకుంటే ఎఫెక్టివ్ గా వస్తుంది. ఇక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్, అసెషన్ రీజన్ క్వశ్చన్ కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పాను. సో అలాగా అంటే ఇది MCQ బేస్డ్ టెస్ట్ అని అన్నాను. డయాగ్రామ్ బేస్డ్ టెస్ట్ కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఇవ్వమని చెప్పాను. అందులో మనకి ఏ మోడల్స్ కావాలి, సపోజ్ ఓన్లీ MCQ అండ్ సపోజ్ బ్లాంక్స్ ఒకటే కావాలనుకోండి, ఆ రెండింటినే ఇంక్లూడ్ చేస్తాం. మిగతా రిమూవ్ చేసేసి క్వశ్చన్స్ ఇన్ని క్వశ్చన్స్ ఉండాలని చెప్తే ఆటోమేటిక్ దీనికి ఫైనల్ గా అవుట్పుట్ లో ఆన్సర్ కిట్ కూడా అది ఇచ్చేస్తుంది అనమాట. సో సింపుల్ గా మనం దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ కాపీ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని అది బెస్ట్ మెథడ్ అవుతుంది అనమాట మనకి. యాక్చువల్ గా PDF ఫార్మాట్ లోని పర్టికులర్ గా ChatGPTలో వచ్చేటప్పటికి ఏంటంటే PDF ఫార్మాట్ కంటే కూడా అయితే వేరే ఉన్నాయి, హార్డ్ ఉపయోగించు. దీన్ని కాపీ చేసుకొని మన వర్డ్ డాక్యుమెంట్ లో పేస్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా మనం చిన్న స్మాల్ ఎలిమెంట్ చేసుకుంటే బెస్ట్ ఒక పేపర్ మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సో క్వశ్చన్ పేపర్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఆర్ ఒక స్లిప్ టెస్ట్ కావాలన్నాం. సో ఈవెన్ ఫర్ స్లిప్ టెస్ట్ ఆల్సో ప్రిపేర్ స్లిప్ టెస్ట్ అంటే ఇక్కడ నేను ప్రాంప్ట్ సపోజ్ ప్రిపేర్ ఏ స్లిప్ టెస్ట్ ఆన్ కోఆర్డినేట్ జామెట్రీ of class 10 for 25 marks covering essay, short answer, MCQ, అయితే ప్రాంప్ట్ రెడీ చేసుకున్నాం. SA, VSA,
LA సంథింగ్ ఇలా ఇచ్చాను. లాంగ్ ఆన్సర్ ఉండాలి, షార్ట్ ఆన్సర్ ఉండాలి, MCQ ఉండాలి, 25 మార్క్స్ ఉండాలి. బట్ ఇదే ప్రాంప్ట్ మనం ముందుగా రెడీ చేసుకుని ఉంటే ఎఫెక్టివ్ గా వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే అది అలైన్ చేసుకుంటుంది దాని ఇష్టం. సో సపోజ్ కోఆర్డినేట్ జామెట్రీ క్లాస్ 10th ఉంది, 45 minutes కి 25 మార్క్స్ ఒక స్లిప్ టెస్ట్. పైన స్కూల్ హెడ్డింగ్ అది కూడా మనం ఇచ్చేస్తే క్లియర్ కట్ హెడ్డింగ్ తో ఇస్తుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒక 4 ఇచ్చింది. తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ పాయింట్స్, ఫైండ్ ద మిడ్ పాయింట్, ఫైండ్ ద కోఆర్డినేట్, డివైడ్స్ విచ్ రేషియో ఇన్ దిస్. ఇలా ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చింది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 మార్క్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ vertices is to find the length of AB, identify the type of the triangle, verify whether the triangle is right angle or not. ఇలా మనకి విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అన్నమాట. ఇలా క్వశ్చన్స్ ని డిజైన్ చేసేసి ఆ చాప్టర్ నుంచి. అయితే ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు ట్రైన్ చేయాలి, మనం ఏదైతే చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నామో ఆ చాట్ జీపీటీలో ముందుగానే మన సిలబస్ ని దానికి ట్రైన్ అప్ చేయాలి. దానికి సిలబస్ ని ట్రైన్ అప్ చేయడం అంటే జస్ట్ లిస్ట్ అవుట్ ద టాపిక్స్ ఆఫ్ క్లాస్ 10th ఏపీ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ అంటే ఆటోమేటిక్ గా పలానా సిలబస్ లిస్ట్ అవుట్ చేస్తుంది. ఎప్పుడైతే లిస్ట్ అవుట్ చేస్తుందో ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైనా ప్రిపేర్ టెస్ట్ అని అన్నాం అనుకోండి, ఆ లిస్ట్ నుంచి తీసుకుంటాం. అదే లేకపోతే కోఆర్డినేట్ జామెట్రీ ఎక్కడున్నా సరే క్వశ్చన్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ప్రాంప్ట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అది థింక్ చేసేసి, అంటే మళ్ళీ హ్యూమన్ లాగా థింక్ చేయలేదు కానీ, బట్ ఇట్ కలెక్ట్స్ ద డేటా ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్. అదే ప్రాంప్ట్ ని మనం పలానా దగ్గర నుంచి స్పెసిఫిక్ గా తీసుకోని ఇచ్చేటప్పటికి ఏమవుతుందంటే చాలా ఎఫెక్టివ్ ఇస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇలాగా ఒక MCQ టెస్ట్ తయారు చేయాలా, లేకపోతే ఒక స్లిప్ టెస్ట్ తయారు చేయాలా. స్లిప్ టెస్ట్ క్వశ్చన్స్ అన్ని రకాల మోడల్స్ కవర్ అయ్యేటట్టు దీన్ని కాపీ చేసుకుని వర్డ్ డాక్యుమెంట్ లో పెట్టేసి అలైన్మెంట్ చేసుకుంటే సింపుల్ గా వస్తుంది. బట్ ఇంకా చెప్పాను కదా, నెక్స్ట్ సెషన్ లో మీరు నేర్చుకుంటారు క్లాడ్ ఏఐ. క్లాడ్ ఏఐ లో ఇలాంటి క్వశ్చన్ పేపర్ విత్ ఫుల్ డిజైన్ తోటి నీట్ గా PDF అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క ఏఐ సోర్స్ ఒక్కొక్క దాని అదేంటంటే వర్డ్ డాక్యుమెంట్స్, PDF డాక్యుమెంట్స్, PPTs మీద ఎక్కువ వర్క్ చేస్తుంది. ఇందులో ఏంటంటే ఇన్ఫర్మేషన్ బేస్డ్ అనమాట. సో దిస్ ఇస్ అనదర్ వన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంకొక టాపిక్ మనం వెళ్దాం. ఇందులో అయితే మనకి ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏంటంటే ఓకే ఈ క్వశ్చన్స్ అనేవి నాకు అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. MCQ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ ఏదైతే చాట్ జీపీటీ జనరేట్ చేసిందో ఆ క్వశ్చన్స్ నాకు అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. కానీ నా దగ్గర ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్సే కావాలి. బట్ అది నేను టైప్ చేయలేను. అన్నిటప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది చూడండి, ఈ ప్లస్ సింబల్ లో యాడ్ ఫోటో ఆర్ ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఇక్కడ నా డెస్క్టాప్ మీద ఒక ఇమేజ్ పెట్టాను. సో ఈ క్లాస్ లోని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోనెంట్స్ అనే ఒక చాప్టర్ ఉంది. ఈ ఎక్స్పోనెంట్స్ యాక్చువల్లీ ఎక్స్పోనెంట్స్ చాప్టర్ మీద ఒక MCQ క్వశ్చన్స్ అన్ని ఇందులో ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఎక్స్పోనెంట్ చాప్టర్ అనేది మనం టైప్ చేయాలి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. మన అందరికీ తెలిసింది, ఎందుకంటే పవర్ కి పవర్ ఉంటాయి. దాన్ని ఏంటంటే ఎగ్జాక్ట్ గా టైప్ చేయాలంటే మనకి. సో నేనేమని దీనికి కమెంట్ ఇస్తున్నానంటే జస్ట్ ఎక్స్ట్రాక్ట్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఇమేజ్. ఏదైతే ఇమేజ్ అటాచ్ చేశానో ఆ ఇమేజ్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయమని, ఎక్స్ట్రాక్ట్ అంటే వాటిని తీసుకోమని చెప్పాను. అండ్ రీటైప్, మళ్ళీ టైప్ చేయమన్నా, అంటే కాపీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాను అంటే దాన్ని కాపీ రీటైప్ అని సింపుల్ ఒక సింపుల్ కమాండ్ ఇచ్చాను. పెద్ద లాంగ్ కమాండ్ అయితే ఇవ్వలేదు. ఇది యాక్చువల్ గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇది కనిపిస్తుందో లేదో జస్ట్ జూమ్ చేసి చూపిస్తాను. సో ఇందులో పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. ఎక్స్పోనెంట్స్ లో పవర్స్, డినామినేటర్స్ లో పవర్స్ ఉండేటట్టు. సో అలాంటిది టైప్ చేయడం అంటే చాలా కష్టం అనమాట. కానీ ఎగ్జాక్ట్ గా ఆ ఫార్మాట్ లోనే మనం ఇచ్చిన ఇమేజ్ క్లియర్ గా ఉంటే ఈజీగా ఆ క్వశ్చన్స్ అన్నింటినీ ఎక్స్ట్రాక్ట్. చూడండి ఇప్పుడు ఆల్రెడీ దీనికి చదివేసింది టాపిక్ అంతటి నేను. సో ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది చూడండి. So retype the questions once again. From the image. సో ఏదైతే అటాచ్ చేసామో అంటే యాక్చువల్ గా మన దగ్గర ఉన్న మంచి బుక్స్ లో మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ నాకు ఆ టైప్ చేసుకొని మళ్ళీ దాన్ని ఒక ఫార్మాట్ చేయడానికి అంటే టైప్ చేసుకునే స్కిల్స్ నాకు లేదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి సందర్భాల్లో ఏం చేస్తానంటే ఒక ఫోటో తీస్తాను ఫోన్ నుంచి. ఫోన్ తీసి చాట్ జీపీటీలో ఈ ప్లస్ సింబల్ ద్వారా మనకి
చూడండి ఇక్కడ ఎంత సింపుల్ గా సింప్లిఫై సంథింగ్ అంటే ఆ ఫార్మాట్ చూడండి. యాక్చువల్లీ ఇలాంటిది మనం సింప్లిఫై అని సో క్యూబ్ రూట్ ఆఫ్ ఫిఫ్త్ రూట్ ఆఫ్ 5 power 9 హోల్ పవర్ 4 సో 243 ఇలాంటివి మనం టైప్ చేయాలంటే ఎక్స్ రూట్ ఎక్స్ ఎక్స్ పవర్ ఎక్స్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్. సో వీటిని మనకి ఎంత అడ్వాంటేజ్ అంటే జస్ట్ సింపుల్ గా నేను ఏం చేస్తానంటే కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకుంటే మనకి అదే ఫార్మాట్ లో మనకి ఏం ప్రాబ్లం లేదు. సపోజ్ జస్ట్ మోడల్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ. జస్ట్ ఈ వర్డ్ డాక్యుమెంట్ లో కాపీ చేస్తాను. జస్ట్ ఒక క్వశ్చన్ జస్ట్ ఎగ్జాక్ట్ గా ఆ ఎక్కడ స్ట్రక్చర్ ఫామ్ అవ్వకుండా ఇంత దాన్ని మనం టైప్ చేయాలి అని అంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం. అసలు చాలా చాలా స్కిల్స్ ఉండాలి. వర్డ్ డాక్యుమెంట్ మీద మంచి కమాండ్ ఉండాలి. బట్ అంత కమాండ్ లేకపోయినా జస్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయడం తెలుసు. జస్ట్ అంటే చూడండి ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ అన్ని కూడా. సో 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 మైనస్ ఆఫ్ ఏ పవర్ 4 ఇలా ఒక క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ ఇద్దాం అనుకున్నాను. సో నేనేం చేస్తాను, నా దగ్గర ఉన్నటువంటి బిట్ బ్యాంక్ లో నుంచి ఫోటో తీసాను, అప్లోడ్ చేశాను, క్వశ్చన్స్ ఎక్స్ట్రాక్ట్ చేశాను అండ్ రీటైప్ అన్నాను. జస్ట్ ఆటోమేటిక్ గా ఇవన్నిటిని రీటైప్ చేశాను. ఈ వీటికి సొల్యూషన్స్ కావాలంటే ప్రొవైడ్ సొల్యూషన్స్ అని కొట్టినట్టే ఆటోమేటిక్ గా. ఇంకా ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో అన్ని క్వశ్చన్స్ నాకు అవసరం లేదు. సపోజ్ యాడ్ ఇమేజెస్ అని అన్నాం ఇందులో నుంచి. సపోజ్ ఒక సంథింగ్ ఒకసారి మీకు అందులో ఉండే క్వశ్చన్ చూపిస్తాను. జస్ట్ మీకు ఒకసారి చూడండి ఇందులో ఇమేజ్. సో ఇందులో థర్డ్ క్వశ్చన్ ఉన్నాయి. థర్డ్ క్వశ్చన్ టైప్ చేయాలన్నా కూడా మనకు ఆల్రెడీ తెలిసింది ఎక్స్ ఈక్వల్ టు. సో ఇందులో 7th క్వశ్చన్ కావాలి, 8th క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్లే నాకు కావాలి, ఇంకేమీ అవసరం లేదు మిగతా అన్ని. సో నేను ఏం చేస్తానంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం. సో దీన్ని అప్లోడ్ చేశాను వెంటనే. సో సర్చ్ నుంచి ఇమేజ్ అప్లోడ్ చేశాను. అబ్జర్వ్ చేయండి. సో ప్లస్ సింబల్ దగ్గర పెట్టాను, యాడ్ ఫోటో ఆర్ ఫైల్స్ కు వెళ్ళాను, మళ్ళీ నా సోర్స్ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చి సో ఇందులో సర్చ్ దగ్గరికి వచ్చాను, ఓపెన్ కొట్టి సో ఆటోమేటిక్ గా ఇది ఓపెన్ అయిపోయింది అనమాట. ఎక్స్ట్రాక్ట్ క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ 7, క్వశ్చన్ 8 ఫ్రమ్ ద అటాచ్డ్ ఇమేజ్. ఆ అటాచ్ చేసిన ఇమేజ్ నుంచి క్వశ్చన్ 7 క్వశ్చన్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయండి, మిగతా అన్ని నాకు అవసరం లేదు. ఏదైతే నీడు నా రెండింటినే ఉంది. అండ్ రీటైప్ ఆ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని రీటైప్ చేసామని చెప్పాను. జస్ట్ ఒక సింపుల్ కమాండ్ ఇచ్చాను, ఇది ఒక ప్రాంప్ట్ లాగా. సో ముందు దీన్ని స్టడీ చేస్తుంది. ఇందులో ఉండే క్వశ్చన్స్ యాక్చువల్ గా సర్చ్ క్వశ్చన్స్ టైప్ చేయాలన్నా, ఎక్స్పోనెన్షియల్ క్వశ్చన్ టైప్ చేయాలన్నా, ఇంకా ట్రిగ్నామెట్రీ రిలేటెడ్ అయినా సరే కూడా యాక్చువల్ గా మనకి అదే మనం చాట్ జీపీటీ అడిగి తయారు చేయమనొచ్చు. బట్ మనం అనుకున్న స్టాండర్డ్ కి ఆ క్వశ్చన్స్ ఉండకపోవచ్చు కొన్నిటి దగ్గర. సో మనం అనుకున్న స్టాండర్డ్ కి దగ్గర చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి క్లియర్ గా. x equal to 8 plus 2 root 5 then the value of root x plus 1 by root x and simplify. చూడండి ఎంత సింపుల్. ఈ 2 క్వశ్చన్లు, మిగతా ఇంకేమీ చేయలేదు. అంటే మనం ఇచ్చిన ఇమేజ్ లో మళ్ళీ దీన్ని కాపీ చేసుకున్నాను. జస్ట్ ఇలాగా దీన్ని ఇలా కాపీ చేసుకున్నాను. ఎగ్జాక్ట్ గా కాపీ చేసుకున్నా సరే అడ్వాంటేజ్ ఏంటంటే చాట్ జీపీటీలో ఏదైతే రీటైప్ చేసిందో దాన్ని కాపీ చేసుకున్నా సరే ఆ యొక్క ఫార్మాట్ ఎక్కడ చేంజ్ అవ్వదు. అంటే మనకి కొన్నిట్లో కాపీ చేసుకొని అందులో పేస్ట్ చేసేటప్పటికి ఫార్మాట్ మొత్తం మళ్ళీ మారిపోతుంటది, మళ్ళీ ఒరిజినల్ లాగా వచ్చేస్తుంటది. మీరు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి మన వర్డ్ డాక్యుమెంట్ లో మళ్ళీ నేను టైప్ చేస్తున్నా, ఇక్కడ కాపీ చేసేసాను చూడండి. కాపీ చేస్తే సారీ కాపీ అయింది ఒకసారి మళ్ళీ. సో కాపీ ఇక్కడ కంట్రోల్ C కొట్టలేదు, కాపీ. ఓకే కాపీ. నౌ లెట్ us పేస్ట్ ఇట్. సో పేస్ట్ చేశాను ఈసారి. సో ఇది చూడండి సింపుల్ గా సింప్లిఫై 1 plus 4 root 3 by 2 minus root 3 minus 30 by 4 root 3 minus root 18 minus root 18. సో ఇది మనం యాక్చువల్ గా టైప్ చేయాలంటే ఓకే ఈ ఇలాంటి వర్డ్ ఫైల్ లో చూసుకుంటాం. దీన్నే ఒక క్విజ్ కింద ఉపయోగించుకోవచ్చు ఏదైనా దాంట్లోని. అక్కడికక్కడ టైప్ చేసి చెయ్యాలంటే మనకి చాలా కష్టం అనమాట. సో ఇలాంటిది అనమాట ఈ 2 క్వశ్చన్ చూడండి ఇలాంటివి. సో దిస్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ యూజింగ్. అంటే మనకి ఒక క్వశ్చన్ పేపర్ కావాలన్నా ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ లో రావాలంటే చాట్ జీపీటీని అడిగితే 100% ఇచ్చేస్తుంది. లేదు అనుకున్నా మనం అనుకున్నటువంటి క్వశ్చన్స్ ఇన్క్లూడ్ అవ్వలేదు, లేకపోతే ఈ లెవెల్లో ఉండాలి, లేకపోతే వేరే ఉండాలి, దట్ ఈస్ అంటే అది ఒక పర్పస్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. స్పెసిఫిక్ గా నా దగ్గర ఉన్న మెటీరియల్ నుంచి అనుకున్నాం, దాన్ని ఫోటో తీసి పెట్టి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ క్వశ్చన్స్ టైప్ చేయంటే అగైన్ టైప్ చేసేస్తుంది, ఆ క్వశ్చన్స్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఐ హోప్ ఇక్కడ కూడా మీకు ఇది కూడా అర్థమైందని అనుకుంటున్నాను.
సో ముఖ్యంగా పోస్టర్స్ డిజైన్ చేయడము, TLM కి సంబంధించి డిజైన్ చేయడము, అండ్ నెక్స్ట్ అలాగే మైండ్ మ్యాప్స్, కాన్సెప్ట్ మ్యాప్ తయారు చేసుకోవడం మనం చూసాము. ఆ తర్వాత ఏంటంటే ఒక MCQ టెస్ట్, ఎలాంటిది ఏదైనా సరే ఆబ్జెక్టివ్ టెస్ట్, డిఫరెంట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నేను ఇందాక ఇచ్చినప్పుడు చూశారు. ఈవెన్ ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినా కూడా ఒక ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్ తయారు చేసింది, అసెప్షన్ రీజన్ తయారు చేసింది, ట్రూ ఆర్ ఫాల్స్ తయారు చేసింది. మనకి ఏ మోడల్ ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ కావాలంటే ట్రూ ఆర్ ఫాల్స్ అడగొచ్చు. సో అలాగనమాట. ఆ తర్వాత ఒక స్లిప్ టెస్ట్ కావాలంటే ఎన్ని మార్కులు, ఎంత డ్యూరేషన్, అందులో ఏ మోడల్ ఉండాలి, హెడ్డింగ్ ఎలాగ ఉండాలి, ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం ఇది కాపీ కొట్టాం అనుకోండి, జస్ట్ ఇదంతా మొత్తం అదంతా కాపీ అయిపోయి వర్డ్ లోకి ఈజీగా చేసుకోవచ్చు. బట్ పర్టికులర్ గా ఆల్రెడీ మెన్షన్ చేశాను, చాట్ జీపీటీలో ప్రెసెంట్ ఉన్నటువంటి ఈ వెర్షన్ లో కొద్దిగా ఇబ్బంది ఏంటంటే వర్డ్ డాక్యుమెంట్ లోకో PDF కో కన్వర్షన్ చేస్తే అంత ఎఫెక్టివ్ గా అది ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు అనమాట. సో కాపీ చేసి చేసుకోవడమే ఇట్ ఈస్ ద బెస్ట్ వే. అయితే వాటికి వేరే సోర్స్ ఉన్నాయి, అలాంటి వాటికి వేరే చేయమని అదే ఓపెన్ అయ్యి వేరే క్లాడ్ AI ఉంది, అది నెక్స్ట్ సెషన్ లో నేర్చుకునేటప్పుడు దాని గురించి కూడా మనం నేర్చుకుంటాం. సో దిస్ ఇస్ ఇదొకటి అనమాట. సో ఇప్పుడు వరకు వీటిలో. అలాగే నెక్స్ట్ ఇంకా మనకి మ్యాథమెటిక్స్ పరంగా చూసుకున్నట్లయితే పోస్టర్, మ్యాథమెటిషియన్స్ సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మ్యాథమెటిక్స్ సంబంధించి పోస్టర్ డిజైన్ చేసుకోవాలన్నా కూడా సో సేమ్ ఇదే. సో ఆల్రెడీ అంటే ఇది కూడా రిలేటెడ్ టు పోస్టరే వస్తుంది. బట్ ఈవెన్ దెన్ ఆల్రెడీ చేసిన దాని నుంచే ఒకసారి చూడండి ఇక్కడ, దీనికి కూడా ఒక ప్రాంప్ట్ నేను ఆల్రెడీ మ్యాథమెటిషియన్ దానికి సంబంధించిన దానికి కూడా ఒక ప్రాంప్ట్ రెడీ చేసుకొని ఉంచాను. ఒకవేళ ఒక మ్యాథమెటిషియన్ గురించి ఎఫెక్ట్ గా కావాలంటే ఆల్రెడీ ఆ ప్రాంప్ట్ కానీ యూజ్ చేసామంటే ఏ మ్యాథమెటిషియన్ గురించి అంటే మ్యాటర్ వచ్చేస్తుంది, ఫోటో వస్తుంది. సపోజ్ మ్యాథమెటిషియన్ దాని గురించి ఒక చిన్న ప్రాంప్ట్ రెడీ చేసుకున్నాను. ఇక్కడ నేను ఈ ప్రాంప్ట్ కాపీ చేశాను. సో యాక్ట్ యాజ్ ఎడ్యుకేషనల్ ఇలిస్ట్రేటర్, జనరేట్ ఏ క్లాస్ రూమ్ క్వాలిటీ ఎడ్యుకేషనల్ పోస్టర్ ఆఫ్ మ్యాథమెటిషియన్. సో ఇక్కడ మ్యాథమెటిషియన్ పేరు ఉన్నది. సో భాస్కరాచార్య, సపోజ్ భాస్కరాచార్య అని పెట్టాను. భాస్కరాచార్య ఇన్క్లూడ్ రియలిస్టిక్ పోర్ట్రైట్, ప్రొఫెషనల్ ఇలిస్ట్రేషన్, నేమ్, బర్త్, కంట్రీ, మేజర్ కాంట్రిబ్యూషన్, ఇంపార్టెంట్ డిస్కవరీస్, ఇవన్నీ కూడా పోస్ట్ లో టైం లైన్, అతను ఎక్కడి నుంచి కోడ్స్, అతనికి చెప్పిన కోడ్స్ ఏమైనా ఉన్నాయా, మ్యాథమెటికల్ సింబల్స్, డెకరేటివ్ జామెట్రీ బ్యాక్గ్రౌండ్, ఇలాగనమాట. ఇవన్నీ A3 రెజల్యూషన్ లో ఉండేటట్టు ఒక ప్రాంప్ట్ ని ముందుగానే రెడీ చేసుకుని ఇక్కడ ఓన్లీ ద సింపుల్ ఆ ప్రాంప్ట్ లో మ్యాథమెటిషియన్ నేమ్ మాత్రమే ఇచ్చాను. సో మేము నేమ్ మాత్రం ఇచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా సో మళ్ళీ ఇది ఇమేజే కాబట్టి ఇట్ టేక్స్ 45 seconds to 1 minute అని చెప్పాను కదా ఆటోమేటిక్ గా. సో మనం ఏదైతే ఇచ్చామో అవన్నీ కూడా టైం లైన్ ఇస్తుంది, అతని ఫోటో ఇస్తుంది, అతని యొక్క ఇన్వెన్షన్స్ ఇస్తుంది, మొత్తం అన్ని కూడా. ఇలాంటివన్నీ కూడా పోస్టర్స్ అన్ని కూడా మన స్కూల్ పేరు మీద తయారు చేసుకొని యాజ్ ఏ పోస్టర్స్ కింద ప్రింట్ చేసుకొని కలర్ ప్రింట్ తీసుకొని ఒక ల్యాబ్ లో పెట్టుకుంటే ఎంత ఎఫెక్టివ్ గా ఉంటది, మన అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడానికి. మన స్కూల్ నేమ్ అది DTPకి వెళ్లాల్సిన అవసరం లేదు, లేకపోతే టెక్నికల్ గా తెలిసిన వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చాట్ జీపీటీలో ఇలా సింపుల్ గా టైప్ చేస్తే లాగిన్ అవడం చాలా ఈజీ. ఆల్రెడీ చెప్పాను, త్రూ Gmail లాగిన్ అయిపోతాం, దానికి ఎటువంటి పాస్వర్డ్స్ అయ్యి అవ్వాల్సిన లేదు. బట్ Gmail ద్వారా ఖచ్చితంగా లాగిన్ అవ్వగలగాలి, ఫ్రీ వెర్షనే. ఆటోమేటిక్ గా అంటే ఇంకా అదర్ సోర్స్ ఎలాగైనా సరే ఉన్నాయి, అవి కాకుండా వీటిని మ్యాథ్ అంటే ఎడ్యుకేషన్ లో ఎలా ఉపయోగించాలి, పర్టికులర్ గా మ్యాథ్స్ లో మనం ఏ విధంగా ఉపయోగించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఈ రోజు సెషన్ అంతా మనం తీసుకుంటున్నాం. సో ఇందులోని ఇంకొకటి ఏంటంటే మ్యాథమెటిషియన్స్, ఎందుకంటే పిల్లలకి ఏ చాప్టర్ చెప్పినా మ్యాథమెటిషియన్స్ గురించి వాళ్ళ ఇన్వెన్షన్, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళ ఇన్వెన్షన్స్ ఏంటి అనేది చెప్తే ఆ క్లాస్ ఇంకా మోర్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు ఆన్లైన్ లో దొరికినప్పటికీ కూడా మనమే ఓన్ గా మన యొక్క స్కూల్ పేరుతోటి తయారు చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా ఇట్ గివ్స్ ఇంప్రెషన్ టు ద స్టూడెంట్స్. ఆటోమేటిక్ గా దానివల్ల క్లాస్ రూమ్ టీచింగ్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను, భాస్కరాచార్య గురించి తయారు చేయమనేసి. సో తీసుకుంటుంది. ఇమేజ్ చేయడానికి మాత్రం ఇట్ టేక్స్ టైం, అంటే కొంత టైం అయితే తీసుకుంటుంది. సో ఐ హోప్ ఇంకా ఇది టైం అయింది, కంప్లీట్ అయింది. సో చూడండి ఇక్కడ ఒక జనరేట్ చేసింది. సో భాస్కరాచార్య గురించి చూడండి ఎంత కలర్ఫుల్ గా చార్ట్ కంప్లీట్ చేసింది చూడండి, విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. సో డౌన్లోడ్ చేశాను. సో అందులో ఏంటి ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో ఇంకా స్కూల్ పేరు, అంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ లోనే మనకి స్కూల్ పేరు కావాలి, నా పేరు, ఇవన్నీ కూడా.
సో భాస్కరాచార్య గురించి ది గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్, ఫోటో ఉంది, బోర్న్, సింపుల్ గా బర్త్ ప్లేస్ ఎక్కడ, కంట్రీ ఎక్కడ, అబౌట్ హిమ్, తర్వాత మేజర్ వర్క్స్ ఏంటి, లీలావతి గణితం, బీజగణిత, సిద్ధాంత్ శిరోమణి, మేజర్ కంట్రిబ్యూషన్స్ ఏంటి మ్యాథమెటికల్ గా, ఇంపార్టెంట్ డిస్కవరీస్ ఏంటి, టైమ్ లైన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అతను ఎప్పుడు ఏం చేశాడు అనేది, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఫేమస్ కోట్స్ కానీ, అంటే మనం ఇచ్చేటటువంటి ప్రాంప్ట్ ని బట్టి అది డిజైన్ చేస్తుంది, ఒక నీట్ గా ఒక మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండేటట్టు. సో ఎంత అట్రాక్టివ్ గా ఉంది చూడండి. ఇది మనం ఏమి ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే కూడా చెప్పాను కదా, దీనికే ఇందాక చెప్పాను కదా, ఇన్క్లూడ్ అదే సపోజ్ దీనికే యాడ్ స్కూల్ హెడ్డింగ్ ఎట్ ద టాప్ అని కొడితే ఆటోమేటిక్ గా మన స్కూల్ మొత్తం అడ్రస్ ఇస్తే దాన్ని అలైన్ చేసుకొని ఆటోమేటిక్ గా దానికి కూడా చేస్తుంది. సో ఇప్పుడు మనకి టైం అవుతుంది కాబట్టి దాని గురించి వెళ్ళట్లేదు. మీరు ట్రై చేయండి, ఆటోమేటిక్ గా ఇప్పుడున్న ఐడియా తోటి మీరు డెఫినెట్ గా కొంతవరకు ట్రై చేయగలుగుతారు. ఇలాగా మ్యాథమెటిషియన్స్ హిస్టరీ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన చెప్పి నేను కొంత అంటే ఇప్పటికీ కొంత అవగాహన వచ్చి ఉండొచ్చు ఎలాగా అనేది. ప్రాంప్ట్ అనేది దానికి అర్థమయ్యే భాషలో ఇస్తే ఎఫెక్టివ్ గా తయారు చేస్తుంది. ఆ ప్రాంప్ట్స్ ని కూడా మనం చాట్ జీపీటీ ద్వారా తయారు చేసుకుని మోడిఫై చేసుకోవచ్చు, లేదా మనం ఎక్కడ అంటే మన వెబ్సైట్స్ లో పెడతాం కాబట్టి వాటిని ఉపయోగించుకోవచ్చు. అది కష్టం అనిపిస్తే, లేదు సింపుల్ లాంగ్వేజ్ లో మీరు ఇచ్చినా తయారు చేస్తుంది, కాకపోతే చిన్న చిన్న మోడిఫికేషన్ అంటే మనం అనుకున్న ఎఫెక్ట్ రాకపోవచ్చు అనమాట. సో ఇది ఒకటి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకు కావాల్సిన క్లాస్ రూమ్ నోట్స్. సపోజ్ ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పి నేను ఈరోజు సెషన్ ని ముగిద్దాం అనుకుంటున్నాను. ఇంకా అవసరమైతే వేరే సెషన్స్ ఎప్పుడైనా సరే కూడా, అంటే అరౌండ్ 1 hour అవుతుంది కాబట్టి, సో ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాం అనుకుంటున్నాను. మన కొత్త టెక్స్ట్ బుక్స్ లో ఇంట్రడక్షన్ కానీ, యాక్టివిటీస్ కానీ, క్వశ్చన్స్ కానీ కొన్ని డిఫరెంట్ గా ఇచ్చాడు. మనకి వాటి మీద అంటే పాత చాప్టర్స్, వాటి ఎక్సర్సైజెస్ అన్నిటి మీద కంప్లీట్ అవగాహన ఉంది. ఈజీగా ప్రతి క్వశ్చన్ ని మనం హ్యాండిల్ చేయగలము, ఈజీగా చెప్పగలం. బట్ ఇక్కడ ఉన్న వాటి తెలియదు. మనకు ముందు ఒక అవగాహన రావాలంటే ఎవరో నోట్స్ పెట్టేంత వరకు చూడకుండా మనం ఒక సింపుల్ గా, సపోజ్ నేనేం చేశానంటే ఆల్రెడీ మనకున్న టెక్స్ట్ బుక్స్ లోంచి ఒక ఫోటో తీసుకున్నాను, ఒక ఫిగర్ ఇట్ అవుట్, ఒక ఎక్సర్సైజ్ 7th class చాప్టర్ కి సంబంధించి ఫిగర్ ఇట్ అవుట్ ఎక్సర్సైజ్ తీసుకున్నాను. ఇది ఫిగర్ ఇట్ అవుట్. సో ఫిగర్ ఇట్ అవుట్ మీన్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, కొద్ది లాజికల్ ప్రాబ్లమ్స్ అన్ని ఇందులో ఉన్నాయన్నమాట. సో గివ్ ద సొల్యూషన్స్, గివ్ ద డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఫర్ అటాచ్డ్ ఫిగర్ ఇట్ అవుట్. Just simple prompt ichanu, give the detailed solution for every question attached figure it out. అంటే ఈ అటాచ్ చేసిన ఫిగర్ ఇట్ అవుట్ లో ఉండేటటువంటి క్వశ్చన్ కి సింపుల్ గా నేను ఏం చేశానంటే ఫోటో తీసాను అంతే ఫోన్ తోటి. ఒక మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఒక ఎక్సర్సైజ్ నాకు ముందుగా రేపు క్లాస్కి వెళ్లే ముందు ఒకసారి నాకు మనం చేసేయగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఫస్ట్ క్వశ్చన్ అంటే అందులో పిక్చర్ ఉందా, పిక్చర్ ని కాపీ చేయమని అడుగుతుంది అనమాట. అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా డ్రా టేబుల్ ఇలాగ ఉంటుంది, స్క్వేర్ నెంబర్స్ వీటి గురించి, క్యూబ్ నెంబర్స్, వై దీస్ ఆర్ కాల్డ్ ట్రయాంగులర్ నెంబర్స్ అని క్వశ్చన్ ఇచ్చింది. సో దానికి ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్ కట్ గా ఎందుకు అనేది, వై దీస్ ఆర్ కాల్డ్ స్క్వేర్ నెంబర్స్, ఇవన్నీ కూడా ఫిగర్ ఇట్ అవుట్ లో ఉండే క్వశ్చన్స్, వాటి ఆన్సర్. థర్డ్ 36 is both triangular number and square number, మేక్ ఏ పిక్చర్ ఆఫ్ ఇలిస్ట్రేటింగ్ దిస్. దీన్ని పిక్చర్ రూపంలో ఇలిస్ట్రేట్ చేయమని చెప్పారు. 6x6 ఇలాగా ఒక స్క్వేర్ ఫార్మాట్ లో సో ఇచ్చింది, ట్రయాంగులర్ ఫార్మాట్ లో అరేంజ్ చేసింది ఈ పిక్చర్ 1 2 3 ఇలాగనమాట. సో ఇట్ ఈస్ బోత్ ఏ ట్రయాంగులర్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ఏ స్క్వేర్ నెంబర్ అనేది సింపుల్ లాంగ్వేజ్ లో మనకు అర్థమయ్యేటట్టు అనమాట, ఇలిస్ట్రేషన్ అనమాట. అలాగే ఇంకో క్వశ్చన్ కి, వాట్ వుడ్ యూ కాల్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ 1 7 19 37, దీస్ ఆర్ కాల్డ్ హెక్సాగనల్ నెంబర్స్ అని. యాక్చువల్ గా వీటిని హెక్సాగనల్ నెంబర్స్ అని అంటారు. సో ఎందుకు అనేది ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్ కట్ గా. ఫిఫ్త్ క్వశ్చన్ ఇందులో ఒక చాప్టర్ కి సంబంధించిన, క్యాన్ యూ థింక్ ఆఫ్ ఎ పిక్టోరియల్ వేస్ టు విజువలైజ్ ద సీక్వెన్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ 2, పవర్స్ ఆఫ్ 3, పవర్స్ ఆఫ్ 2 ని పవర్స్ ఆఫ్ 3 ని విజువల్ వేలో ఎలాగా మనం చేసుకోవాలి. ఇక పవర్స్ ఆఫ్ 3 ని విజువలైజేషన్, 3 power 2, 3 power 1, 3 power 0 ఇలాగా. అలాగే 2 power 0, 2 power 1, 2 power 2 ఇవన్నీ కూడా మనకు కొత్తవే. ఒక్కసారి జస్ట్ మనం దానికి ఇమేజ్ ని అప్లోడ్ చేసి ఇస్తే మనం ఎవరి గురించో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరో సొల్యూషన్స్ పెడతారా లేకపోతే దాని గురించి. సో ఒక ఫార్మాట్ గా, ఒక సిస్టమేటిక్ గా, ఈజీగా మనం ఏంటంటే మన క్లాస్ రూమ్ టీచింగ్ ని ఎఫెక్టివ్ గా మర్చుకోవడానికి ఇవి అయితే ఉపయోగపడతాయి. అంటే చాట్ జీపీటీని మనం ఎంత ఎఫెక్టివ్ గా చేసుకుంటే క్లాస్ రూమ్ టీచింగ్ ని అంత మనం ఈజీగా ఫీల్ అవ్వచ్చు, అంత ఎఫెక్టివ్ గా చెప్పడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది.
అదే కాదు ఇంకా మీరు వర్కౌట్ చేయండి, ఇంకా లేదనుకుంటే ఇంకా సెషన్స్ లో చూద్దాం. ఒక లెసన్ ప్లాన్ కావాలి. అంటే లెసన్ ప్లాన్ గురించి ఎందుకు వెనక్కి వేస్తానంటే మనకి స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లెసన్స్ ప్లాన్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని ఫాలో అవుతున్నాం. లేదు ఒక పీరియడ్ ప్లానే కావాలి అని అనుకుంటే దెన్ ఆటోమేటిక్ గా దీనికి సో డిజైన్ ఏ పీరియడ్ ప్లాన్ ఆన్ 6th క్లాస్ చాప్టర్ సబ్ టాపిక్ దిస్ వన్ ఫర్ 45 minutes ఇంక్లూడ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ టిఎల్ఎం అండ్ ఐ డూ వీ డూ యూ డూ యాక్టివిటీస్ అనేసి ఒక సింపుల్ ప్రాంప్ట్ దానికి ఇచ్చాం అనుకోండి, డిజైన్ చేసేస్తుంది అనమాట. మనకు కావాల్సిన అంటే అందులో కొన్ని యాక్టివిటీస్ యాడ్ చేసి ఉండొచ్చు, ఆ యాక్టివిటీస్ మనకు ఉపయోగపడవచ్చు. సో ఆటోమేటిక్ గా ఆ విధంగా కూడా అంటే అలాగే ఒక నోట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రిటర్న్ నోట్స్ టైప్ నాకు ఏదైనా కావాలి అని అనుకుందాం, అంటే హ్యాండ్ రైటింగ్ స్టైల్లో నోట్స్లు వస్తున్నాయి ఈ మధ్య, అలాంటి టైప్ లో ఉండే నోట్స్ కావాలనుకుంటే దానికి కూడా మనం యాక్చువల్ గాను ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా సో ఇవన్నీ కాన్సెప్ట్ మ్యాప్ గురించి వీటన్నిటి గురించి, మ్యాథమెటిషియన్ ఇమేజెస్ గురించి, ప్రాజెక్ట్స్ కావాలంటే ప్రాజెక్ట్స్ గురించి, రెమెడియల్ యాక్టివిటీస్ కావాలి లేకపోతే ఒక వర్క్ షీట్ కావాలి, వర్క్ షీట్ గురించి ప్రాంప్ట్ తయారు చేసుకున్నాం, దేని మీద వర్క్ షీట్ కావాలి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కావాలి, ఇలాగనమాట ముందుగానే తయారు చేసి ఇక్కడే పెట్టుకున్నాం. కాంపిటెన్సీ బేస్డ్ సిబిఏ బేస్డ్ క్వశ్చన్స్ కావాలనుకుంటే అది నోట్స్ మీద ఇక్కడ చూడండి స్టైల్ 2లోనేమో హ్యాండ్ రిటెన్ నోట్బుక్ స్టైల్ అనేసి ఒకటి ఉందన్నమాట. సపోజ్ దీన్ని కాపీ చేశాను, ఇందులో చేసి హ్యాండ్ రిటెన్ నోట్స్ టైప్ నాకు ఒకటి కావాలి అని అనిపిస్తే అది కూడా డిజైన్ చేస్తున్నాను. యాక్ట్స్ యాజ్ ఎక్స్పర్ట్ మ్యాథమెటిక్స్ ఆథర్ అండ్ ప్రిపేర్ ఎ కంప్లీట్ చాప్టర్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 9th తీసుకుంటాను. క్లాస్ 9th సబ్జెక్ట్ ఏమో పాలినామియల్స్, సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ చాప్టర్ అయితే 2 different స్టైల్స్ అని అన్నాం. స్టైల్ 1 అవసరం లేదు, జస్ట్ ఇవి స్టైల్ 1 మామూలు జనరల్ గా తీస్తాను. స్టైల్ 2ది నాకు కావాలి. స్టైల్ 2 ఇన్ ద సెన్స్ హ్యాండ్ రిటర్న్ స్టైల్లో నాకు ఒక నోట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వు అని అన్నాను. సో ఫస్ట్ ఫార్మాట్ అంటే నేను ప్రాంప్ట్ రాసుకునేటప్పుడు 2 ఫార్మాట్లు రాసుకున్నాను. స్టైల్ తీసుకున్నాం, దీన్ని ఇలా పెట్టి జనరేట్ అని కొట్టేసాను. జస్ట్ ఒక చాప్టర్ ఇచ్చాను, పాలినామియల్స్ ఇచ్చాను. అంటే అందులో 2 ఒక్కొక్కటి విడివిడిగా తయారు చేసుకోవచ్చు అని మన ఇష్టం అనమాట. ఇది 4 printable పీడిఎఫ్ అయితే డాక్ పీడిఎఫ్ వచ్చేటప్పటికి అంత యాక్యురసీ ఉండట్లేదు. ఇమేజ్ కి అయితే చాలు. సో ఇమేజ్ జనరేట్ ఇమేజ్ అన్నాం అనుకోండి, జనరేట్ ఇమేజ్ అనేటప్పటికి మనం ఏదైతే కంటెంట్ ఇచ్చామో దానికి రిలవెంట్ గా ఉండేటటువంటి హ్యాండ్ రిటెన్ స్టైల్లో ఉండేటటువంటి ఆ చాప్టర్ సంబంధించినటువంటి నోట్స్, అంటే మనం ఎంతవరకు కాన్సెప్ట్ ఇస్తే అంతవరకు చేస్తుంది. ఫిగర్ ఇట్ అవుట్ హ్యాండ్ రిటెన్ లో రాయమంటే హ్యాండ్ రిటెన్ లో ఫిగర్ ఇట్ అవుట్ చేసేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక కాన్సెప్ట్ హ్యాండ్ రిటెన్ లో కాన్సెప్ట్ మెయిన్ పాయింట్స్ రాయంటే అది అలాగే మనం తయారు చేసుకొని మొత్తం నోట్స్ ని ఒక అంటే డిఫరెంట్ స్టైల్లో మనకి బాగుంటది నోట్స్ అని అనిపించి అలా తయారు చేద్దామని అనుకుంటే మాత్రం సో ఇందులోంచి ఇలా తయారు చేసుకోవచ్చు. యాజ్ ఐ సెడ్ అంత ముందే చెప్పాను, ఇంకా అదర్ సోర్సెస్ ఉన్నాయి మనకి, ఓపెన్ సోర్సెస్ అండ్ ఏఐ సోర్సెస్. వాటిని యూజ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్ గా పీడిఎఫ్ ఫార్మాట్ లో చేసుకోవచ్చు. సో అది నెక్స్ట్ సెషన్ లో మనం నేర్చుకుంటాం కాబట్టి దాన్ని కూడా. బట్ ప్రెసెంట్ నేను చెప్పేది ఏంటంటే చాట్ జీపీటీలో మనం ఏ విధంగా చేద్దాము, చాట్ జీపీటీని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం, చాట్ జీపీటీలో మ్యాథమెటికల్ పరంగా కాన్సెప్ట్ టీచింగ్ ఉపయోగపడేటటువంటి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనే దాని మీద ఫోకస్ ఇస్తున్నాం మెయిన్. సో ఇక్కడ ఒకటి దీంతో నేను ఈ సెషన్ ని ముగిద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, హ్యాండ్ రిటెన్ నోట్స్ స్టైల్ ఇచ్చాము, అది ఎలా ఉండాలి, ఆ కలర్స్ అప్లై చేయండి, కీ పాయింట్స్ రాయండి అని ఆ ప్రాంప్ట్ లో మొత్తం అంతా రాశాను. ఎక్కడైనా సరే ఉంటే రౌండ్ గా చుట్టూ కీ పాయింట్స్ ఏమైనా ఉంటే ఆ హ్యాండ్ రిటెన్ స్టైల్లోనే ఉండాలన్నమాట. సో అలాగే ఇచ్చాము, ఆ ప్రాంప్ట్ ఇచ్చాను, తయారు చేయమనేసి ఇచ్చాను. అయితే పీడిఎఫ్ కు చెప్పేటప్పటికి ఆల్రెడీ చెప్పాను, పీడిఎఫ్ లో అంత ఎఫెక్టివ్ గా రావట్లేదు. సో ఈ పర్టికులర్ దాంట్లో ఇమేజ్ వస్తే ఇలాంటి ఇమేజ్ తయారు చేసుకుని పీడిఎఫ్ జనరేట్ చేసుకోవచ్చు. ఒక 5 ఇమేజ్లు తయారు చేసుకుంటాం, ఒక ఫిగర్ ఇట్ అవుట్ 2, కాన్సెప్ట్ ఒకటి, మిగతా ఒక 4-5 కాన్సెప్ట్లు, ఇవన్నీ కూడా ఒక టీచింగ్ నోట్స్ లాగా పీడిఎఫ్ తయారు చేసుకుంటే కంబైన్డ్ గా ఆటోమేటిక్ గా ఒక టీచింగ్ నోట్స్ తయారైపోతుంది. లేదనుకుంటే వేరే సోర్సెస్ యూజ్ చేసుకుంటే అందులో కూడా మనం చెప్పాం కదా ఫాస్ట్ గా యాక్యురేట్ గా మనకు అనుకున్న ఫార్మాట్ లో చేయడానికి కూడా ఉంటది. బట్ వీటిని బాగా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్కువగా వాడుతుంటే మనకు అంత కమాండ్ వస్తుంది అనమాట. సో ప్రాంప్ట్ జనరల్ గా ఇస్తే
అది తీసుకోవడం. ఇంకొకటి మరలా లాస్ట్ చెప్తున్నది ఏంటంటే, మనకి ఏ కంటెంట్ కావాలో, అంటే పర్టికులర్ గా యాజ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్ గా 6th to 10th ఉండే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ మీదే మెయిన్ ఫోకస్ కాబట్టి దానికి మనం ఉపయోగించే సిస్టమ్ ని అలవాటు చేయాలి. అంటే ఆ టెక్స్ట్ బుక్స్ ని అప్లోడ్ అయినా చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. ఇంకా అలాగనుకుంటే ఫైల్స్ సైజ్ ఎక్కువ ఉంటది కాబట్టి దీన్నే స్టడీ చేయమని చెప్పాలన్నమాట. క్లాస్ 6 చాప్టర్స్ అనలైజ్ చెయ్యు, టాపిక్స్ సబ్ టెక్స్ట్ అంటే అన్ని చాప్టర్స్ ని తీసుకొని అనలైజ్ చేస్తుంది. అన్ని టాపిక్స్ ఎప్పుడైతే అనలైజ్ చేసిందో ఆ చాప్టర్స్ మీద ఆటోమేటిక్ గా మనం ఎప్పుడు చేసినా ఆ 6th క్లాస్ అనగానే ఆ చాప్టర్ కి వెళ్తుంది. సో అండి, ఇక్కడ ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ పాలినామియల్స్ మీద తయారు చేయమంటే ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ లాగా చూడండి, మీకు ఇది కూడా చూపిస్తాను. చూడండి, హ్యాండ్ రైటింగ్ స్టైల్లో మోడల్. సో చూడండి ఎంత సింపుల్ గా మనకి ఏ విధంగా పాలినామియల్స్ క్లాస్ 9 చాప్టర్ డెఫినేషన్ ఇచ్చింది, వాట్ ఈస్ ఏ పాలినామియల్, ఫార్ములా షీట్ అనేసి కొన్ని ముఖ్యమైనవి అనమాట. కోఎఫిషియంట్, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్, జీరో, సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అని కొన్ని. అయితే ఇందులోనే ఏంటంటే మనం అందులోనే కండిషన్ ఓన్లీ ఇవి, తర్వాత ఫిగర్ ఇట్ అవుట్ ఇలాగే తయారు చేయి, ఒక కాన్సెప్ట్ మ్యాప్, మైండ్ మ్యాప్ కూడా ఇందులో ఇచ్చిందనమాట. అలాగా ఇదంతా హ్యాండ్ రిటన్ స్టైల్ మన పిల్లలు రాస్తున్నారు. ఇలాంటివి చూస్తే అట్రాక్టివ్ గా ఉంటుంది పిల్లలకి, కాబట్టి ఇలాంటివి మనమే తయారు చేసుకోవచ్చు. సో ఇది అనమాట. అంటే ముఖ్యంగా చాట్ జీపీటీని యూజ్ చేస్తూ మన క్లాస్ రూమ్ టీచింగ్ లో డిఫరెంట్ గా ఎలాగ అప్రోచ్ అవుతూ క్లాస్ రూమ్ టీచింగ్ ని ఎఫెక్టివ్ గా చేయడానికి మనం చేసే కొన్ని యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. సో అలాగే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చెప్పాను, టెస్ట్ పేపర్ కానీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ ఇది అయితే కష్టమైతే కాదు. ఎంత మనం నాలెడ్జ్ అంటే అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదనుకున్నా సరే సింపుల్ కమాండ్స్ ఇవ్వడం ద్వారా మన అవుట్పుట్ వచ్చేస్తుంది. కాబట్టి ఐ హోప్ అందరూ చేయగలుగుతారని అనుకుంటున్నాను. ఈ సెషన్ తర్వాత అయినా సరే మనం ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకొని ఇలా ఇమేజెస్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, క్విజెస్ కానీ, లేకపోతే సమ్ వర్క్ షీట్స్ కానీ తయారు చేసుకుంటూ క్లాస్ రూమ్ ని మరింత ఎఫెక్టివ్ గా తీసుకెళ్ళడానికి ఇది ఖచ్చితంగా మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీంతో ఈ రోజు సెషన్ ని నేను స్టాప్ చేస్తాను.